వాక్యము శరీరము ధరించుకోనకపోతే ఏమవుతుంది అని అడిగితే ఒక్క మాటలో చెప్పమంటే, ఈ మధ్య నేర్చుకున్న దాంట్లో ఒక్క మాట చెప్పండి. వాక్యం శరీరం ధరించుకోకపోతే ఏమవుతుంది? వాక్యము శరీరము ధరించుకోనకపోతే ఏమవుతుంది? ఒక్క మాటలో చెప్పాలి. నో, వాక్యము శరీరం ధరించుకోకపోతే ఏమవుతుంది? ఎస్, వండర్ఫుల్. అపార్థం చేసుకుంటాం. వాక్యము శరీరము ధరించుకోకపోతే వాక్యము అపార్థం చేయబడుతుంది. ఎందుకు అంటే ఆది యందు వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యము అపార్థం చేయబడతాడు. ఓకే, దీనికి ఒక 3 ఉదాహరణలు చెప్పేసి ఈ వాక్యంలోకి వద్దాం. దాని కంక్లూజన్ ఇది. గమనించండి ఒకసారి. వాక్యము శరీరము ధరించుకోకపోతే ఏమవుతుందట? అపార్థము. దైవము అపార్థం చేయబడుతుంది. దేవుని యొక్క దేవత్వము అపార్థం చేయబడుతుంది. దేవుని వాక్యము అపార్థం చేయబడుతుంది. వాక్యము శరీరం ధరించుకొని వచ్చిన తర్వాత వాక్యం ఏమవుతుందంటే సరైన ఇంటర్ప్రిటేషన్, సరైన విధానంలో ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. నెంబర్ 1, ఒక 3 ఉదాహరణలు, 3 స్త్రీలను పరిచయం చేస్తాను. 3 లేడీస్. నెంబర్ 1, లేడీ నెంబర్ 1, వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ 1. 2, సమరయ స్త్రీ. అన్నీ విన్నాయి, మనం రోజు వింటున్నాయి. ఓకే. 3, యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నటువంటి మరియా. ఈ 3 లేడీస్ ఎందుకు అంటే, ఈ 3 వారి జీవితాల్లో వాక్యము శరీరం ధరించుకోకముందు ఉన్నటువంటి వాక్యము తెలుసు వీళ్ళకి. అపార్థం చేయబడుట అనే స్థానం నుండి ఆ అర్థవంతమైనటువంటి వాక్యంలోనికి వాక్యము శరీరం ధరించుకొని ఉంటే ఏమవుతుందో స్వయంగా అనుభవించారు. వాక్యము శరీరం ధరించుకోకపోతే వాక్యం ఏమవుతుందండి? అపార్థం చేయబడుతుంది. ఒకానొక దినమున దేవుడే స్వయంగా దిగొచ్చి, వాక్యమై ఉన్న దేవుడు ఏ వాక్కు చేత మనం సృష్టించబడ్డామో ఆ వాక్యమే దిగొచ్చి మాట్లాడుతుంటే, ఈవెన్ స్వయంగా మాట్లాడుతుంటే కూడా అపార్థం చేయబడ్డాడు ఆయన. మేము వినలేకపోతున్నాము. మా జీవానికంతటికీ కారణమైన జీవాధిపతిని తృణీకరించారు. కారణం ఏంటంటే అపార్థం, మిస్టేకెన్ ఐడెంటిటీ అంటాం. మిస్టేకెన్, తప్పు, అపార్థం చేసుకోవడం, తప్పుగా చూడడం, తప్పుగా అవగాహనలోకి తెచ్చుకోవడం. అయ్యో, ఆయన మాట్లాడితే మేము చనిపోతాం అంటున్నారు, కానీ అసలు విషయం ఆయన మాట్లాడితే బ్రతుకుతాం. ఆ వాక్కు వలన మనం బ్రతుకుతాం, కానీ ఆ వాక్యం నన్ను చంపేస్తుంది అనుకుంటున్నారు ఒక రోజున. చూడండి ఒకసారి, ఇంకొక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలి. అది చాలా పెద్ద సబ్జెక్ట్, అది దాంట్లోకి వెళ్ళదు. దీనికి అలా అపార్థం చేయబడుతున్నటువంటి ఒక భాగం ఏంటంటే ధనం సంపాదించుకోవడం. అలా అపార్థం చేయబడుతున్నటువంటి ఒక ఏరియా ధనం సంపాదించుకోవడం. అది భూమి మీద సంపాదించుకోవడానికి, పరలోకం మీద సంపాదించుకోవడానికి మధ్య తేడా మన సబ్జెక్ట్. దాంట్లోకి వెళ్ళక ముందు ఈ 3 ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యము శరీరం ధరించుకోకపోతే దేవుడు, వాక్యమై ఉన్నవాడు, దేవత్వము అపార్థం చేయబడుతుంది. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించాడు. కానీ ఏ పోలిక లేనివాడు, ఏ రూపం లేనివాడు తన స్వరూపం ఎలా సృష్టిస్తాడు? మరొకసారి, వాక్యమై ఉన్న దేవునికి ఏ పోలిక, ఏ స్వరూపం లేదు. ఏ స్వరూపము, ఏ పోలిక లేని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు మనిషి సృష్టించాడంటే, మనకున్న స్వరూపాన్ని బట్టి, మనకున్న పోలికను బట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు నాలాగే ఉంటాడు అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు అనేది కూడా అపార్థం చేయబడుతుంది. వాక్యము శరీరము ధరించుకోకపోతే ఏంటది అంటే, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక ఏంటి అని అడిగితే, దేవునికి స్వరూపం అంటే నీలాగా నాలాగా చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు ఇలా లేవు, ఇవి కావు. ఓకే, దేవునికి ఏ రూపము? దేవుడు ఆత్మ అయి ఉన్నవాడు, దేవుడు వాక్యమై ఉన్నవాడు, దేవుడు ఆయన నిరాకారుడు, స్వయంభవుడు. అయితే పాయింట్ ఏంటంటే, మరి అలాంటి దేవునికి రూపం ఏంటి అని అడిగితే హిస్ అట్రిబ్యూట్స్, గుణాతిశయాలు అంటాం. అనండి ఒకసారి అన్నమాట. జస్టిస్ అట్రిబ్యూట్స్ అండ్ మెర్సీ అట్రిబ్యూట్స్ అని 2 ఉన్నాయి. ఇవి 2 దేవునిలో, సత్యము, కృప 2 కలిసి ఉన్నవాడు అని అర్థం. కృప, సత్యము కలిసి ఉన్నటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు తన పోలిక చొప్పున అవే అట్రిబ్యూట్స్తో మనల్ని సృష్టించాడు. ఆ అట్రిబ్యూట్స్ని దేవుడు తన పోలిక అంటున్నాడు. ఆ గుణాతిశయాల్ని మనల్ని, ఆ రూపం లేని దేవుడు ఒక శరీరం ఏర్పరిచి ఆ శరీరంలో ఏం పెట్టాడంటే తన గుణాతిశయాలు పెట్టాడు. ఆ గుణాతిశయాల్ని మనం కోల్పోయాం.
ఆ పోలికను మనం కోల్పోయాం, ఆ స్వరూపం మనలో కోల్పోయాం. అయితే ఆ అపార్థం చేయబడుతున్నటువంటి అసత్యము, అబద్ధమునకు జనకుడు అని చెప్పబడే సాతానుడు, అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. సో జనాల్ని చెడగొడుతూ అపార్థాన్ని, అసత్యాన్ని ప్రకటిస్తూ, అసత్యపు మిస్టేక్ ఐడెంటిటీలో ప్రతి వ్యక్తిని పడుతూ దేవునికి దూరం చేస్తూ వెళ్తున్నారు. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడ అలాంటి సందర్భంలో వాక్యము శరీరం ధరించుకోకముందు, వాక్యము శరీరము ధరించుకున్న తరువాత, ఉదాహరణకి వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీ, అందరికి అర్థం కావడం కోసం ముగ్గురిని పరిచయం చేస్తాను. మొదటిగా, వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీ మధ్యలోకి తీసుకొచ్చారు. వాక్యమై ఉన్నవాడు, వాక్యం శరీరం ధరించుకుని వచ్చిన వాడు అక్కడ ఉంటే, వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటే, మధ్యలోనికి ఎవరిని తీసుకొచ్చారు? వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళందరి చేతుల్లో ఏమున్నాయి? ఆ రాళ్ళు వాళ్ళకి ఎవరిచ్చారు? ఆ రాళ్ళకున్న అథారిటీ, అథెంటికేషన్ ఏంటి? ఇది న్యాయమే, ఈ రాయితో నేను కొట్టి చంపడమే అని ఆ న్యాయమైనటువంటి న్యాయం ఎవరు చెప్పారు వాళ్ళకి? వాక్యం చెప్పింది. ఎక్కడిని తీసుకొచ్చారు వాళ్ళు? ఏమని అడుగుతున్నారు? ఇదిగో ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది, వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని వాక్యం చెప్తుంది కదా, నువ్వేమంటావు అంటున్నారు. నువ్వేమంటున్నావని అందరు, అంటే వాక్యం వినగానే మనం ఏమనుకుంటామంటే తలా ఒక రాయి ఏరుకుంటాం, ఎవరినో కొట్టడానికి రాళ్ళు తీసుకుంటాం వాక్యంలో నుంచి. కానీ దేవుని వాక్యం రాళ్ళు ఏరుకోవడానికి కాదండి. బాగా వినండి ఒకసారి. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. వాక్యము, దేవత్వము, దేవుడు అపార్థం చేయబడతాడు శరీరం ధరించుకోకపోతే. గమనించండి ఒకసారి. ఎవరు రాయి వాళ్ళు తీసుకున్నారు, అందరు రాళ్ళు పట్టుకొని వచ్చారు, కొట్టి చంపడానికి రెడీగా ఉన్నారు. అలాంటి టైంలో వాక్యమై ఉన్నవాడు శరీరం ధరించుకొని వస్తే ఏం జరిగింది అంటే, అదే వాక్యంలోంచి ఆయన ఇంకో మాట అన్నాడు, కొట్టండి, మంచిదే, కొట్టాలి. కానీ ఎలా కొట్టాలి? ఎవరు కొట్టాలి? ముందు మీలో పాపం చేయని వాడెవడో ముందు రాయేయండి, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కొట్టండి అన్నాడు. అప్పుడు ఏమైంది? బాగా వినండి ఒకసారి. వాక్యము హృదయంలోనికి ప్రవేశించింది. వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడి అయినదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను. ఎవరిని స్టడీ చేస్తున్నారు? మనం వాక్యాన్ని స్టడీ చేయట్లేదు. వాక్యం మనల్ని, వాక్యం దగ్గరికి వెళ్తే వాక్యం మనల్ని స్టడీ చేస్తుంది. ఆ ప్రధాన కాపరి అంటాడు, నా గొర్రెలు నా స్వరం, నా స్వరం వినును, నా స్వరాన్ని నా గొర్రెలు గుర్తుపడతాయి అంటాడు. ఆయన స్వరం ఏంటో తెలియదు మనకి. వినండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి జాగ్రత్తగా. ఆయన స్వరం ఏంటో మనకు తెలియాలి. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇదే. అయితే ఎప్పుడైతే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడో, మీలో పాపం చేయని వాడు మొదట రాయండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వేయండి అన్నాడు. అనగానే వెంటనే హృదయంలోని తలంపులోని ఆలోచనలు పరిశోధించింది వాక్యం. వెంటనే వారి హృదయాల్లోనికి వెళ్ళి, చేతుల్లో రాయిగా మారడం అపార్థం చేయబడితే చేతుల్లోకి రాళ్ళు వస్తాయి, ఆయుధాలు తయారవుతాయి, ఖడ్గాలు తయారవుతాయి, ఈటలు తయారవుతాయి, మారణాయుధాలు, యుద్ధాయుధాలు తయారవుతాయి. వాక్యము అపార్థం చేయబడ్డప్పుడు మొదటి మర్డర్ జరగడానికి, మర్డర్కి కారణం ఆ యుద్ధాయుధం, మారణాయుధం అంటాం చూసారా, ఆ మారణాయుధానికి కారణం కూడా వాక్యం నుంచే వచ్చింది ఆయనకి. వాక్యం అపార్థం చేయబడితే ఆ వాక్యం ఏమవుతుందండి? ఎలా మారిపోతుంది? చేతుల్లో ఆయుధాలుగా, రాళ్ళుగా మారిపోతుంది. అదే వాక్యాన్ని బేస్ చేసుకొని కొడతాం. కానీ అసలు విషయం ఏంటంటే, వాక్యం హృదయంలోనికి వెళ్ళి పరిశోధించడానికి ఉంది. ఎప్పుడైతే హృదయంలోనికి వాక్యం వెళ్ళి పరిశోధిస్తుందో నీ చేతుల్లో రాయి ఉండదు. అందరు రాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారా, లేకపోతే రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా? ప్రతివాడును, చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతివాడును తన హృదయంలోని, తన మనస్సాక్షి వారిని, అందులో ఉన్న ఈవిల్ గద్దించబడిన కారణం చేత రాళ్ళన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ కొట్టదగిన వాడు, రాయేయదగిన మొదటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారు అక్కడ? ఒక్కనే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఆయన? ఒరిజినల్ వాక్యం ఏమంటుంది తెలుసా? వాక్యం శరీరం ధరించుకొని వస్తే ఏమంటుంది తెలుసా? రాళ్ళెత్తి కొట్టదు. ఏమంటుంది? నిన్ను కొడదామని వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడ పోయారు? ఆయన తలదించుకొని రాసుకుంటున్నాడట. ఆయన తలదించుకొని రాసుకుంటున్నాడు. ఆయన ఎవరిని చూడలే. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే అపార్థం చేయబడింది. అందరు రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన కనులెత్తి చూసి ఆమెను చూసి, ఆమె ఆయన తప్ప ఎవరు లేరు. ఆ టైంలో ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నిన్ను కొడదామని వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడ పోయారు అని అడిగితే అని వెంటనే అన్న మాట ఏంటో తెలుసా? నేనును నిన్ను
శిక్షింపను. అనండి ఒకసారి, నేనును నిన్ను శిక్షింపను. నాకు రాయేదగిన అర్హత, అధికారం, అథారిటీ నాకు ఉంది, వాళ్ళెవరికి లేదు. వాక్యం పట్టుకొని కొట్టడానికి చాలామంది చేతుల్లోకి రాళ్ళు తీసుకుంటారు, కత్తులు తీసుకుంటారు. కానీ వాక్యంతో ఎవరినైనా సంధించాలి, హృదయంలోనికి వెళ్ళి సంధించాలంటే ఆయన ఒక్కడే సంధించగలడు. ఆ అథారిటీ, అథెంటికేషన్ ఆయనకు ఉంది. అయితే ఆయన అంటాడు, నేనును నిన్ను శిక్షింపను. పోయి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుపోవన్లా, గో అండ్ సిన్ నో మోర్. గో అండ్ ఈ మూడిటి మధ్య చాలా కనెక్షన్ ఉంది. ఒకటి అపార్థం చేయబడుట, రెండు ఫర్గివ్నెస్, క్షమాపణ. ఎలా దొరికింది ఆ క్షమాపణ? ఎలా దొరికిందంటే, నేనును నిన్ను కొట్టదగినవాడు అంటున్నాడు. నేను కొట్టడానికి అర్హత లేని, అథెంటికేషన్, అథారిటీ లేని ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. దీన్ని ఏమంటాం తెలుసు అంటే, ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం. ఓకే, అనండి ఒకసారి మాట. ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, కృత్రిమంగా, లేకపోతే సహజంగా కాదు, అబద్ధంగా, ఫాల్స్హుడ్ అనమాట. అనగా ఒక తప్పుడు నరేషన్ మన మైండ్లో ఉంటుంది. ఈ తప్పుడు నరేషన్స్ అన్నిటికీ కారణం వాక్యం అపార్థం చేయబడుట. వాక్యం శరీరం ధరించుకొని వస్తే, మన హృదయాల్లోనికి ప్రవేశిస్తే చేతుల్లో రాళ్ళు ఉండవు. ఫస్ట్ పాయింట్. ఓకే, రాళ్ళు కింద పడిపోతాయి. తర్వాత ఇది ఎవరు వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీ వాక్యం శరీరం ధరించుకోకపోతే ఏమవుతుందో అనుభవించింది. వాక్యం శరీరం ధరించుకొని మధ్యలో వస్తే ఏం జరుగుతుందో కూడా అనుభవించింది. మొదటి వ్యక్తి. నెంబర్ 2, రెండో ఆమె. ఇంకోటి, ఈ ముగ్గురు స్త్రీలు కూడా తమ జీవితాన్ని ఎంత పాడు చేసుకోవాలో అంత పాడు చేసుకున్నారు. నేను మాట్లాడుతున్న ముగ్గురు స్త్రీలు కూడా వారి జీవితాన్ని పాడు చేసుకున్నవారే. తర్వాత చదవండి, రెండో పర్సన్ ఎవరు చెప్పండి. చదివేదేం లేదా? సమరయ స్త్రీ. ఆమె ఒక్కదాన్ని కలుసుకోవడం కోసం అక్కడ ఉన్నాడు ఆయన. మధ్యాహ్నం 12 గంటలకి. మధ్యాహ్నం 12 గంటలకంటే ఆ టైంలో ఎవరు బయటికి రారు. అంత ఎండ ఉండే ప్రాంతం అది, ఎడారి ప్రాంతం. అలాంటి చోట ఆ బావి దగ్గరికి వచ్చి ఆ నీళ్లు చదువుకోవడానికి వచ్చింది ఆమె. ఎవరు లేనప్పుడు ఒంటరిగా అందరి మధ్యలో ఉండడం, అందరూ చూసేలాగా ఉండడం, అందరి మధ్యలో తన గురించి గాసిప్ చేసుకోవడం ఏమాత్రం ఇష్టపడినటువంటి ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ. అలాంటి ఆమె మధ్యాహ్నం వచ్చింది కదా, వచ్చి తన నీళ్ళు తీసుకోవడానికి వచ్చింది. యేసుప్రభు ఆమెను అడిగాడు, అమ్మ నాకు దాహం, నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. ఎవరెవరిని అడిగారు? యేసుప్రభు సమరయ స్త్రీని నీళ్ళు అడిగాడు. అడగగానే వెంటనే చెప్పింది ఏంటో తెలుసా? ఇక చూడండి ఒకసారి, వాక్య అపార్థం అంటే ఏంటో ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈమె. వాక్యం అపార్థం చేస్తే ఎట్లుంటుంది అంటానికి ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీన్నే సమరియన్ స్పిరిట్ అంటారు. అనండి ఒకసారి మాట. సమరియన్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా? మీకు తెలుసా? యేసుప్రభు సాక్ష్యం యెరూషలేములోను, తర్వాత యూదయ తర్వాత సమరయ. ఎవరు తెలుసా ఇల్లు? సమరయ దాటి బయటికి వెళ్తేనేమో అన్ని జనులు ఉంటారు. సమరయ దాటి ఓకే, ఫస్ట్ యెరూషలేము, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత ఇంకో అనండి గట్టిగా, భూదిగంతం వరకు ఉండడేమో అన్యులు. వీళ్ళందరూ కూడా యెరూషలేములో, యూదయలో ఉన్నదంతా కూడా, యెరూషలేము అంటే దేవుని యొక్క హెడ్ క్వార్టర్స్, అది దేవుని యొక్క మందిరం ఉండే స్థలం. తర్వాత యూదయ అంటే దేవుని ప్రజలు ఉండే స్థలం. మరి ఈ సమరయులు ఎవరు? మరి అటు అన్యులు కాదు, ఇటు యూదులు కాదు. వీళ్ళు అన్యులై ఉండి మేము యూదులమని చెప్పుకునే స్పిరిట్ అది. మీలో యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారు అంటాడు కదా ప్రకటన గ్రంథంలో. సమరియన్ స్పిరిట్ అంటారు దాన్ని. ఓకే, మనమే గ్రేట్ అని చెప్పుకునే, మేమే నిబంధన ప్రజలం అని చెప్పుకునే ఒక క్యారెక్టర్ అది. ఓకే, అదొక స్పిరిట్ అది. దాని గురించి చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ పాయింట్ ఏంటంటే, ఈమె వాక్యమును అపార్థం చేసుకుంటా అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాక్యం తెలియని ఆమె కాదు, తెలుసు. వాక్యం బాగా తెలుసు, కానీ ఎంత అపార్థం చేసుకోవాలో అంత అపార్థం. ఎవరు నిన్ను నీళ్ళు అడుగుతున్నారో నీకు తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావు అంటాడు. నేనిచ్చు నీళ్ళు తాగితే నీవు ఎన్నటికీ అసలు ఎప్పుడు తప్పికొనవు అన్నాడు. అనగానే ఆమె ఏమన్నదంటే, అవేవో అర్జెంటుగా ఇచ్చేయి, రోజు ఈ మధ్యాహ్నం వచ్చే పని తప్పుతుంది, ఈ నీళ్ళు తాగే పని తప్పుతుంది, అవేవో నాకు ఇచ్చేయి అని అంటుంది. అన్నప్పుడు ముందు నీ భర్తను తీసుకొనిరా. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. బాగా వినండి ఒకసారి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మధ్యలో ఏమేమి కాన్వర్జేషన్ జరిగిందో మనకు తెలియదు, కానీ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఇదే సమరయ స్త్రీ ఇప్పుడు అంటుంది, ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ప్రజలందరినీ తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టి వాళ్ళతో ఏమంటుంది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన వాక్యమై ఉన్న శరీరం ధరించుకొని వచ్చిన క్రీస్తు. ఆమె అన్నది ఆయన డైరెక్ట్గా ఏమన్నా తెలుసా? ఇదిగో క్రీస్తు వచ్చినప్పుడు, అనగా వాక్యం శరీరం ధరించుకొని వచ్చే ఆ ప్రొఫెటిక్ పర్సనాలిటీ క్రీస్తు వచ్చినప్పుడు మాకు ఇవన్నీ బోధిస్తారని మా పెద్దలు మాకు చెప్పారు అందరు.
వాక్యం శరీరం ధరించుకొని వచ్చిన ఆయన మాకు వివరిస్తాడు అని ఆమెకు తెలుసు ఆ విషయం. ఆ వివరించే ఆయన వచ్చినప్పుడు ఇవి వివరిస్తాడు అని మా పెద్దలు మాకు చెప్పారు అని అంటుంది. అన్నప్పుడు నేనే ఆయనను, ఆ క్రీస్తు నేనే అని డైరెక్ట్గా చెప్పిన ప్లేస్ ఇదే. అంటే అంత ధన్యురాలామే, అంత వాక్యం తెలుసు, కానీ అపార్థం అంటాం. యేసుక్రీస్తు వాక్యము శరీరం ధరించుకోకపోతే వాక్యం ఏమవుతుందండి? వాక్యము, దేవుడు, దేవత్వము, దేవుని గుణాలు, దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తం ఇవన్నీ అపార్థం చేయబడతాయి. మనం ఎందుకు జీవిస్తున్నామో కూడా అపార్థం చేయబడి అబద్ధంలో బ్రతుకుతాం. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఈ అబద్ధము నుండి మనల్ని విడిపించడానికి వాక్యం శరీరం ధరించుకున్నాడు. రెండవ పర్సనాలిటీ ఏం చెప్పాను? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ చివరికి ఏముంటుందంటే, నేను చేసినవన్నీ నాకు చెప్పిన ఈయన, ఏది యెరూషలేము గురించి, గెరిజీము కొండ గురించి, సమరయుల గురించి, యూదుల గురించి, యెరూషలేం పట్టణం గురించి, ఆరాధన గురించి, వీటన్నిటి గురించి నాకు వివరించి బోధించిన ఈయన క్రీస్తుగాడు అంటలేదు. ఏవేవో థియాలజికల్గా లేకపోతే ఏవేవో మర్మాలు నాకు బోధించిన ఈయన క్రీస్తుగాడు అనట్లేదు ఆమె. ఏమంటుందామె? నేను చేసినవన్నీ నాకు బయలుపరిచిన, నాకు చెప్పిన. అంటే వాక్యం సంధించింది. ఆ అపార్థం నుండి అర్థవంతమైనటువంటి వాక్య ప్రత్యక్షత, ఇంటర్ప్రిటేషన్ అంటాం దాన్ని. స్థిరమైన ప్రవచన వాక్యాన్ని సరిగా ఇంటర్ప్రిట్ చేసే పర్సన్ ఇప్పుడు వచ్చి నిలబడ్డప్పుడు, ఇదిగో నేను వాక్యాన్ని కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకు అనే పదానికి మన అండర్స్టాండింగ్ వేరు, బైబిల్ అండర్స్టాండింగ్ వేరు. నెరవేర్చుట అనే మాటకి బైబిల్ అండర్స్టాండింగ్ ఏంటంటే అర్థవంతంగా వివరించుట అని అర్థం. అర్థమయ్యే విధంగా సరిగ్గా విభజించి అర్థమయ్యే విధంగా వివరించడం అని అర్థం. రెండో పర్సనాలిటీ. ఇక మూడో పర్సనాలిటీ, ఓకే, యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నటువంటి మరియా. ఇంకొక ఆమె ఉంది, మార్తా. రెండు పేర్లు కూడా దేంతో స్టార్ట్ అవుతాయి? రెండు పేర్లలో కామన్ పాయింట్ ఏడు దాకా ఉంది చెప్పండి. ఏం పేర్లు ఏంటి ఇంతకీ? మార్తా, మరియా. కామన్ పాయింట్ ఎక్కడ దాకా ఉంది? ఎంఏఆర్, మర్ అనండి ఒకసారి. మర్ అంటే ఏంటో తెలుసా? చేదు. మరా, చేదు. ఇద్దరు పేర్లు చేదుతోనే స్టార్ట్ అవుతాయి. ఓకే, మార్తా, మరియం. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, ఇద్దరు కూడా యేసు ప్రభును రిసీవ్ చేసుకున్న వారే. పాయింట్ ఏంటంటే వీళ్ళకు తెలిసిన వాక్యం, వీళ్ళు అపార్థం చేసుకున్న వాక్యానికి, వాక్యమై ఉన్నవాడు శరీరం ధరించుకొని వస్తే ఆయనకి మధ్య తేడా ఇక్కడ చూస్తాం. మార్తట ఏం చేస్తుందట? దేవుని పేరుట దేవుని ప్రజల్ని, దైవజనులను, బోధకులను, రబ్బీలను రిసీవ్ చేసుకోవడం కోసం, వారి కోసం సపర్యలు చేయడం కోసం, ఆతిథ్యం ఇవ్వడం కోసం విస్తారమైన పనులు పెట్టుకుందట. ఆ విస్తారమైన పనులు ఎన్నెన్నో పెట్టుకొని వాటన్నిటితోని సతమతమైతే ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఈ వాక్యమై ఉన్న ఆయన దగ్గరికే వచ్చి మాట్లాడుతుంది డైరెక్ట్గా. ఎవరితో మాట్లాడుతుంది ఆమె? మరియతో కాదు మాట్లాడేది. ఎవరితో మాట్లాడుతుంది? యేసు ప్రభుతో మాట్లాడుతుంది. ఏమంటుంది తెలుసా? నేను ఇన్ని విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని వాక్యం నెరవేర్చే పనిలో నేనుంటే నా సహోదరి ఇక్కడ కూర్చొని ఖాళీగా వాక్యం వింటుంది కదా. ఏమండి, అర్థమైంది కానీ మాట్లాడేది? ఆమె ఇలా కూర్చొని ఇక్కడ వాక్యం వింటూ ఉంటే, నేను అంత పని చేస్తుంటే ఏం లేదా? ఎవరికి చింత లేదా? అయ్యా నీకు చింత లేదా? నేను అంత పని చేస్తున్నాను కదా, ఇదిగో ఈమెను పోయి నువ్వు పని చేయపో, సహాయం చేయపో అని చెప్పొచ్చు కదా, నీకు చింత లేదా అంటుందామె. దీన్ని ఏమంటాం? వాక్యము అపార్థం చేయబడుట అంటాం. వాక్యము అపార్థం చేయబట్ట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వాక్యము శరీరం ధరించుకొని నీ ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు చేయాల్సింది ఇది కాదమ్మా, సపర్యలు కాదు చేయాల్సింది. కూర్చొని ఏం చెప్తున్నాడో విను ఫస్ట్. ఏం వాక్యం బోధించబడుతుందో దాన్ని వినడానికి సమయం ఇచ్చి నీ అటెన్షన్, నీ ఫోకస్, నీ సమయం అవి ఇన్వెస్ట్ చేసి కూర్చో ఇక్కడ అంటున్నాడు. అలా కూర్చున్న మరియని ఎత్తి చెప్తూ అంటాడు, ఈ మరియ తన జీవితంలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఏర్పరచుకుంది కదా, అసలైనది అదే, అసలైనది ఒక్కటే. అన్ని బాకీ సబ్ బక్వాస్ అంటాం.
అవన్నీ అబద్ధాలు అవి. ఇది అసలైంది ఏంటంటే కూర్చొని వాక్యం విను. ఏ వాక్యం నిన్ను సృష్టించిందో ఆ వాక్యం నీలో ఏం చేయాలనుకో, ఏ అట్రిబ్యూట్స్తో నిన్ను సృష్టించిందో, ఏ అట్రిబ్యూట్స్ నువ్వు కోల్పోయావు, దాన్ని తిరిగి పొందడం కోసం అదే వాక్యం నీకు సహాయం చేయడానికి శరీరం ధరించుకొని మన మధ్యకు వచ్చింది. అపార్థం నుండి అర్థవంతమైనటువంటి జీవితంలోకి నడిపించడానికి, వెలుగులోనికి, చీకట్లు, అపార్థాన్నే అజ్ఞానం అంటాం, అపార్థాన్నే మూర్ఖత్వం అంటాం, అపార్థాన్నే చీకటి అంటాం, అపార్థాన్నే మరణం అంటాం. అజ్ఞానము, అసత్యము, చీకటి, ఏమంటాం, మూర్ఖత్వం. ఈ దీంట్లో నుంచి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తర్వాత అబద్ధంలో నుండి సత్యంలోనికి, తర్వాత మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేయడానికి మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసు మన మధ్యలోకి వచ్చాడు. ఆమె అనండి గట్టిగా. వాక్యమై ఉన్నవాడు మన మధ్యలోనికి వచ్చాడు, శరీరం ధరించుకొని వచ్చాడు. సో దట్స్ ఆల్ అబౌట్ క్రిస్మస్ మెసేజ్. ఓకే, అలా అపార్థం చేయబడుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు. ఓకే, మరొకసారి చెప్తాను. మరి గురించి ఏం చెప్పాను? అసలైంది ఒకటే, తర్వాత ఆ అసలైన దాన్ని ఆమె ఏర్పరచుకుందట, చూస్ చేసుకుందట, తన చాయిస్ అది. సో షీ చూస్ టు సిట్ డౌన్ అండ్ లిసన్. అన్నీ పక్కన పెట్టేసి వాక్యమై ఉన్నవాడు వచ్చి నాతో మాట్లాడుతుంటే నేను అర్థం కావాల్సిన దాన్ని అపార్థం చేసుకోకుండా, ఆ అర్థం చేసుకోవడానికి తెలివితోనూ జ్ఞానంతోనూ మాకు తెలిసిందేదో మేము చేస్తున్నాం అనుకోకుండా ఏంటో మాకు బయలుపరచమని కూర్చొని వినడం. దేవునికి స్తోత్రం. అపార్థం చేసుకునే స్థితి నుండి అసలైన దాన్ని ఎన్నుకొనుట, ఏర్పరచుకొనుట. అంతేకాదు, ఆ అసలైన దాన్ని తన యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. అది అంత శక్తివంతమైంది. ఇక ఈరోజు మన వాక్యంలోకి వెళ్దాం. ఓకే, ఏం మాట్లాడుకుంటున్నాం మనం? చెప్పాలి గట్టిగా. పరలోకమందు ధనము కూర్చుకొనుట. ఓకే, అప్పుడప్పుడు ఈ మధ్య మనకి మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్లో మనకి బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయి. ఓకే, బ్యాంకింగ్ యాప్స్, లేకపోతే మన యూపీఐ యాప్స్ ఉన్నాయి కదా. ఏం చేస్తాం జనరల్గా? అకౌంట్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు చెప్పే విషయాలు వినండి ఒకసారి. వాట్ అబౌట్ యువర్ హెవెన్లీ అకౌంట్ బ్యాలెన్స్? నీ పరలోకపు ధనం యొక్క బ్యాలెన్స్ చెక్ చేసినావు ఎప్పుడన్నా? ఈ చివరి లాస్ట్ బట్ వన్ మనకున్నది. ఎందుకంటే నెక్స్ట్ సండే గెస్ట్ స్పీకర్ ఉంటాడు మన మధ్యలో. ఓకే, ఆయన అదే రోజు మార్నింగ్ యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి జస్ట్ ఆ సండే మనతో స్పెండ్ చేసి తను నేపాల్కి వెళ్ళిపోవాలి. సో మినిస్ట్రీ వర్క్ మీద వస్తూ జస్ట్ మనల్ని చూడాలి, మనల్ని కలుసుకోవాలని చెప్పి 2022లో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. సో పాస్టర్ సంగ్రామ్ గారు, ఓకే, ఆయన నెక్స్ట్ వీక్ ఉంటారు. కాబట్టి నేను ముందే ఈ మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నాను. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పాయింట్ ఏంటంటే, పరలోకమందు ధనము సంపాదించుకొనుట అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ పరలోకపు ధనము నీ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి? పాస్టర్ గారు ఎలా చూడాలి పాస్టర్ గారు? దానికి ఏదైనా యాప్ ఉందా? దానికోసం ఏదన్నా స్పెషల్గా మన చర్చిలో కానీ మనకి ఎక్కడన్నా చెక్ చేసుకునే అవకాశం ఉందా? ఎస్, ఉందండి. మీ బైబిల్లోనే ఉంది. అది బైబిల్లో ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ తన లైఫ్ స్టైల్ని, తన లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు చూస్తే నీ పరలోక బ్యాలెన్స్ నీకు అర్థమైపోద్ది. దానికంటే ముందు మనీ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. యువర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, నీ సిబిల్ స్కోర్ అవనివ్వండి, యువర్ క్రెడిట్ హిస్టరీ అవనివ్వండి, యువర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, యువర్ ఫైనాన్షియల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇవి నీ స్పిరిచువల్ స్టేటస్ని తెలియజేస్తున్నాయి. దానికి రెండిటికి లింక్, కనెక్షన్ ఉంది. అదేంటి పాస్టర్ గారు, ఇది ఫిజికల్, అది స్పిరిచువల్ కదా? ఎస్, స్పిరిచువల్ రిఫ్లెక్షన్ అది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఫైనాన్షియల్గా నేను చాలా అభివృద్ధి చెందాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ పాఠం చాలా ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారికి కూడా ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు బోధపడుతుంది. మళ్ళీ చెప్తాను. మన స్పిరిచువల్ స్టేటస్ని రిఫ్లెక్ట్ చేసే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో నంబర్ 2 మనీ. నంబర్ 1 ఏంటో తెలుసా? అవర్ హెల్త్. అవర్ వెల్త్. హెల్త్ అండ్ వెల్త్. అందుకే
యేసుప్రభుని నమ్ముకోండి బాగా డబ్బులు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకోండి ఆరోగ్యం వస్తుందని చెప్తాం. కానీ బాగా వినండి ఒకసారి, దట్ ఈస్ నాట్ ద గాస్పల్. హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ నాట్ ద గాస్పల్, బట్ హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద గాస్పల్. వారందరూ కూడా యేసు ప్రభు యొక్క బోధ వినుటకును తమ రోగములు కుదుర్చుకొనుటకు వచ్చారు. రోగములు కుదుర్చుకోండి అంటే నా స్పిరిచువల్ స్టేటస్ ఏదైతే ఉందో నా ఫిజికల్ బాడీ మీద ప్రభావితం చూపిస్తుంది. అలా ఏమన్నా రాసుందా పాస్టర్ గారు? ఎస్, మీ బైబిల్లోనే ఉంది. 3 యోహాను పత్రిక 2వ వచనంలో రాసింది, ప్రియుడా నీవు ఆత్మీయంగా ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో సౌఖ్యముగా అని రాసి ఉంటుంది. అక్కడ మీకు ఇంగ్లీష్లో హెల్దీ అని రాసి ఉంటుంది. నీవు ఫిజికల్లీ హెల్దీగా ఉంటావు అని అర్థం. అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే ఎక్కడ అభివృద్ధి చెందాలి? నేను ముందు సోల్, నీ సోల్ అనగా నీ యొక్క ఆత్మలో వర్ధిల్లుట నీ ఫిజికల్ స్టేటస్ని ప్రభావితం చేస్తుంది. అండ్ నీ ఫిజికల్ స్టేటస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. దేవునితో నీకున్న కనెక్షన్ యొక్క ఫిజికల్ ఆ యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఏదైతుందో, దేవునితో నీకున్న కనెక్షన్ ఏదైతుందో, వర్టికల్ కనెక్షన్ ఏదైతుందో, అది నీ హారిజంటల్ కనెక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. సో ఇక మనం వాక్యంలోకి మనీ 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 ఇంకా దీని గురించి ఇంకొక మాట చెప్పాలంటే, దేవుడు ఇశ్రాయేలుకి స్వాస్థ్యం ఇచ్చాడు అని రాస్తుంది. ఏమేమి స్వాస్థ్యం ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఏమేమి స్వాస్థ్యం ఇచ్చాడు? ఫస్ట్ స్వాస్థ్యం, ప్రైమరీ స్వాస్థ్యం ఏంటి? ఇశ్రాయేళ్లకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఏం చెప్తారు? వాక్యం ఇచ్చాడు. అదొకటేనా? ఎవరిది? ల్యాండ్. ఇశ్రాయేలీలకి ఒక పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. అది వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. పాలు తేనె దేశం ముందు ఇచ్చాడా? వాక్యం ముందు ఇచ్చాడా? వాక్యం ముందు ఇచ్చి ఆ వాక్యంలో ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు ఒక దేశంలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటిదాకా నడిపించిన మోసే రాడు, ఆయన రాసిన మాన్యువల్ మీతో వస్తుంది. ఓకే, ఆ వాక్యము శరీరం ధరించుకొని రావడం బాగా గమనించండి ఒకసారి. ముందు మాన్యువల్ని, మ్యాండేట్ని ముందిచ్చి స్వాస్థ్యం అంటాడు దాన్ని. ఇశ్రాయేలుకు వాక్యమును యాకోబునకు స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 32-34 కూడా రాస్తుంది, 34వ అధ్యాయంలో కూడా రాస్తుంది. యాకోబునకు స్వాస్థ్యముగా దేవుడు ఏమిచ్చాడట? వాక్యాన్ని ఇచ్చి, అంటే వాక్యము అనే ఒక స్వాస్థ్యాన్ని, ఇన్హెరిటెన్స్ని ఇచ్చి, తర్వాత ఏమిచ్చాడు? ల్యాండ్ అనే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ల్యాండ్ని ఫిజికల్ మెటీరియల్ అందాం, ల్యాండ్ని మెటీరియల్ అందాం, మరి వాక్యాన్ని స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. ఈ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ని తీసుకెళ్ళి ఏం చేస్తాను? ఆ వాక్యాన్ని ఆ దేశంలో ఎలా వాడతావు? వాక్య ప్రకారం నీ దేశాన్ని ఎలా దున్నుతావు, ఎలా విత్తుతావు, ఎలా పంట పండిస్తావు, ఎలా ఎదురు చూస్తావు, ఎలా దేవుని మీద ఆధారపడతావు, ఎలా నీ యొక్క కష్టం అనగా శ్రమను దాచుకోకుండా, సోమరితనం లేకుండా నీ శ్రమ పెట్టి భూమిని దున్ని ఎలా పండిస్తావు, పండించిన పంటలో నుంచి దేవుని భాగాన్ని దేవునికి ఎలా ఇస్తావు. అంటే స్వాస్థ్యము అంటే ఫిజికల్ మెటీరియల్ ఉంది కదా, ఫిజికల్ మెటీరియల్ని స్పిరిచువల్గా ఎలా ఉపయోగిస్తామో అనేది ముందు వాక్యాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి తర్వాత మనీని స్వాస్థ్యంగా ఇస్తాడు. ఇంకో మాట చెప్తాను, చాలా రోజుల కింద ఇవన్నీ మాట్లాడినవే, జస్ట్ అందరి కోసం ఒక మాట ఏంటంటే, దేవుడు శోధించేటప్పుడు కొంతమందికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి శోధిస్తాడు. దేవుడు ఏం శోధించాడు? మనలో ఉన్న దురాశ శోధిస్తుంది. ఓకే, శోధించేది దేవుడు కాదు, సర్కమ్స్టాన్సెస్ కాదు, సాతానుడు కాదు, మనుషులు అసలు కాదు. నిన్ను శోధించేది ఎవరు? నీ లోపల ఉన్న ఈవిలే నిన్ను శోధిస్తుంది. దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్ను, ఆ దురాశ నిన్ను ఈడ్చుకుపోద్ది. ఓకే, ఈవిలే. ఓకే, దేవుడు పెట్టిన చెట్టు శోధించలేదండి, సాతానుడు మాట్లాడిన మాటలు శోధించలేదండి. వినాలి ఒకసారి, ఆ శోధనకి హెల్ప్ చేసే అంతే. ఏది ట్రిగ్గర్ చేయాలో అది ట్రిగ్గర్ చేయబడింది అంతే. బట్ దాన్ని అధిగమించి దేవుణ్ణే కోరుకుంటూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని ఆజ్ఞ అనుసరించడం అనే చాయిస్ కూడా ఉన్నప్పటికీ దేవుడు ఎందుకు ఆపలేదండి? పండు తింటుంటే ఆపుంటే అయిపోయేది కదా. పండు తినకుండా ఆపడం అనేది దేవుని చేతిలో కంటే ఆదాముల చేతిలోనే ఎక్కువ ఉంది. వాళ్ళు దాన్ని నిగ్రహించుకోగలరు, వాళ్ళు దాన్ని తట్టుకోగలరు. ఇంకోటి ఆజ్ఞ అంటాం కదా, ఆజ్ఞ అంటే కమాండ్ అంటాం చూసారా. కమాండ్ అంటే అర్థం ఏంటంటే, కమాండ్కి ఒక డెఫినేషన్ అనగా ఫిజికల్ డెఫినేషన్ చెప్పమంటే, వాట్ ఈజ్ రియల్ కమాండ్ అంటే, నువ్వు చేయగలిగేది నీకు చెప్తే దాన్ని కమాండ్ అంటాం. నువ్వు చేయలేని కాన్ఫ్లిక్ట్ కమాండ్ ఇస్తే ఏమంటారు దాన్ని?
కమాండ్ ఎర్రర్ అంటది. ఎర్రర్ అవుతుంది కదా, ఎర్రర్ వస్తుంది కదా. సో ఇప్పుడు నిలబడమంటే నిలబడతావు, నిలబడి ఒక ఎత్తు 3 అడుగు వేరుగా అంటే అది మన కమాండ్ కాదు, అది ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి. సో నువ్వు చేయగలిగేవే దేవుడు కమాండ్మెంట్స్ ఇచ్చాడు. అలాంటి కమాండ్మెంట్స్లో ఫైనాన్సెస్ని, స్వాస్థ్యాన్ని, రిసోర్సెస్ని, లేకపోతే దేవుడు మనకిచ్చిన రెవెన్యూ రిసోర్సెస్ అంటాం. ఆ దేశంలోకి వెళ్ళి రాగిని తొవ్వి తీయొచ్చును, ఆ దేశంలోకి వెళ్ళి ఇనుమును తీయొచ్చును, ఆ దేశంలో మైనింగ్ ఎలా చేస్తావు, ఆ దేశంలో నీళ్ళని ఎలా వాడతావు, ఆ దేశంలో వ్యవసాయం ఎలా చేస్తావు, ఇవన్నీ వాక్యంలో ముందే చెప్పి వాటన్నిటిలో దేవుని మీద ఎలా ఆధారపడాలో ఇవన్నీ చెప్పి స్వాస్థ్యం ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్గా మనం పొందుకునే మెటీరియల్, మనీ, సాలరీ, లేకపోతే ఏదన్నా తీసుకోండి, అవన్నీ వాటన్నిటిలో దైవికమైనటువంటి మన స్పిరిచువాలిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దాని యొక్క రిఫ్లెక్షన్ తెలుస్తుంది. ఓకే, యునో దురాశ అంటాం, గ్రీడీ అంటాం. ఆ గ్రీడీ అనేది లోపల ఉంటుంది కదా. సడన్గా హ్యూజ్ మనీ నీ ఎదురుకు వచ్చింది అనుకోండి, నీదే అది, లీగల్లీ యు ఆర్ ద ఏమంటాం దాని అర్హుడివి, వారసుడివి, నువ్వు నీదే, అది బాగుంటుంది అది తీసుకోవడానికి. కానీ దాన్ని ఎలా ఖర్చు పెడతావు అనేది ఉంది చూసా. చాలామందికి దేవుడు డబ్బులు ఎందుకు ఇవ్వడంటే నిన్ను కాపాడడం కోసం, నిన్ను రక్షించడం కోసం, నువ్వు పాడైపోకుండా, చెడిపోకుండా, నాశనం అయిపోకుండా ఉండడం కోసం నీ మీద ప్రేమతో డబ్బులు ఇవ్వలేదు దేవుడు. ఓకే, అర్థమవుతుంది కదా. జాగ్రత్తగా వినండి ఒకసారి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇకపోతే వాక్యంలోకి వెళ్దాం. ఆల్రెడీ 12:30 అయింది. ఒక యోసేపు జీవితాన్ని పరిచయం చేస్తాను. పరలోకంలో ధనం సంపాదించుకున్న వాళ్ళు రిచెస్ట్ పర్సన్ ఈయన. ఓకే, రిచెస్ట్ పర్సన్. బైబిల్లోకి వెళ్ళిన రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మీరేం చెప్తారు? సొలొమోన్. సొలొమోన్ యొక్క విజ్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఒక మనిషి యొక్క విజ్డమ్ ఎక్కడ తెలుస్తుంది మనకి ఆయన రాసిన మాటలు బట్టి, ఆయన రాసిన రచనలో తెలుస్తుంది. ఆయన రాసిన ప్రతి మాట, ఓకే, ఆయన రాసిన ప్రతి మాట అంటే ఏమేమి రాశాడు ఆయన? సామెతలు, ఇంకా ప్రసంగి, ఇంకా పరమగీతం, ఓకే, ఇంకా కొన్ని కీర్తనలు రాశాడు. ఇవన్నీ రాసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివితే ఆయన ఏమై ఉన్నాడో ఆయన జ్ఞానం అర్థమవుతాయి. మాటలు వింటే ఆయన జ్ఞానం తెలిసిపోద్ది కదా. జ్ఞానం నోరు తెరిచి మాట్లాడినంతసేపు మూర్ఖుడు కూడా జ్ఞాని అనబడతాడు. నోరు తెరిచి అంటే ఈ సొలొమోను మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఎంత జ్ఞానం అర్థమైపోయింది. అయితే విషయం ఏంటంటే ఆయన జ్ఞానం అంతటికీ ఆధారం ఏంటంటే, ఆయన జ్ఞానం అంతా ఎక్కడి నుంచి తెచ్చాడు అని రీసెర్చ్ చేస్తే యోసేపు, యూదాల నుంచి తెచ్చుకుంటాడు ఆయన జ్ఞానాన్ని. ఎవరెవరు? మీకు ప్రతి మాటను చూపించగలను. మీకు తెలుసా? సోమరి అనండి ఒకసారి. సోమరి తెలుగులో మనకేం రాసింది? చీమల యొద్దకు వెళ్ళని ఉంది. బట్ ఇంగ్లీష్లో ఏమో తెలుసా? ఒకసారి పెట్టం అది వాక్యం, రెఫరెన్స్ తెలుసా? ఎవరు చెప్తారు? సామెతలు 6:5. అలా రెఫరెన్స్ ఏంటి అనగానే చాలా తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. వాక్యం లోపల నిండి ఉంటే బయటకు వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. 6:5 త్వరగా పెట్టాలి. 6 త్వరగా చూడండి ఒకసారి ఏం రాస్తుంది అక్కడ? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. కింద ఏం రాస్తుంది ఇంగ్లీష్లో? యాంట్స్ అనుందా, యాంట్ అనుందా? ద యాంట్, ఒకటే యాంట్. తెలుగులో రాస్తే ఏం రాయాలి దాన్ని? ఓకే, ప్లూరల్ని యాంట్స్ అంటారా, యాంట్ అంటారా? షీప్ అంటే షీపే ఉంటుందిలేండి, అటైనా ఇటైనా షీపే. కానీ యాంట్ అట్లా కాదు కదా. చీమలు అంటే యాంట్స్ అనాలి, కానీ ద యాంట్. ఎవరా ద యాంట్ తెలుసా? యోసేపు అండి. ఓకే, అది ఎట్లా చూపించాలా? ఆమె ప్రజెంటేషన్ వస్తుందా? పెట్టగలవా? ఓకే, చూడు ఒకసారి మీకు చూడండి ఒకసారి. యాంట్ని హీబ్రూలో ఏమంటారు తెలుసా? నెమలి కాదు, నెమల. గుర్తుపెట్టుకోండి, నెమలి గుర్తుపెట్టుకోండి పాస్టర్ గారు. నెమల అనండి ఒకసారి. హీబ్రూలో యాంట్ని ఏమంటారు? నెమల. గో టు ద యాంట్. నెమలీం అన్నాడు అనుకోండి, యాంట్స్ అని ఉంటుంది అర్థం. చీమలు అని అర్థం. సోమరి ఎక్కడికి వెళ్ళాలా? మనం దీన్ని టెక్నికల్గా మాట్లాడి ఏం చేస్తామంటే చీమల గురించి స్టడీ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం మనం? ఓకే, అత్యంత చిన్నదైన చీమ ఎలా చేస్తుంది, చీమ ఏం చేస్తుంది, చీమ ఏం మోస్తుంది, ఎంత మోస్తుంది, ఇక్కడికి వెళ్తాం. కానీ సొలొమోను రాసే పాయింట్ ఎక్కడికి తెలుసా? చీమ, ద యాంట్. ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా? యోసేపు ద యాంట్. ఓకే, ఉందమ్మా, వస్తుందా?
ఓకే, ఆ తర్వాత చెప్దాం, తర్వాత చూపిస్తాను. ఈ చీమ యొద్దకు వెళ్ళుము అంటే సొలొమోను మహాజ్ఞాని, సొలొమోను ధనవంతుడు. సొలొమోను ధనవంతుడు, సొలొమోను మహాజ్ఞాని కదా. ఈయన జ్ఞానవంతుడని మనం అనుకుంటున్నాం, మనం చెప్తున్నాం. కానీ ఈయన తన జ్ఞానం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడంటే ఈయన కంటే మహాజ్ఞానవంతుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? రాజు కొడుకు రాజు అవడం చాలా సింపుల్, పెద్ద గొప్ప విషయం ఏం లేదు అక్కడ. కానీ ఏం లేని ఒక బానిస, అసలు బానిస అంటే ఏంటో కూడా మనకు తెలియదు అర్థం, జస్ట్ ఊరికి చదువుకుంటాం అంతే బానిస అని. బానిస అంటే ఫైనాన్షియల్గా, సోషల్గా, లేకపోతే ఎలాంటి సపోర్ట్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్. ఒక బానిస కొడుకు బానిసే, బానిస కొడుకు బానిసే, వాళ్ళ తరతరాలు బానిసలే. తన మీద తనకి ఎలాంటి రైట్స్ లేనివాడు బానిస. ఆ సిస్టమే లేదు ఇప్పుడు. అలాంటి బానిసల్లో ఒక బానిస రాజుగారి తర్వాత రాజు అయి ఉండే స్థాయికి ఎలా ఎదగగలడు? ఇది ధనవంతత్వం అంటే. హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ అంటే జోసెఫ్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్. ఓకే, అండ్ హీ ఈజ్ ద ఫోర్ షాడో ఆఫ్ మెస్సయ. మెస్సయ క్రీస్తు యొక్క ముంగుర్తై ఉన్నాడు. క్రీస్తులో ఏం జరగాలో, క్రీస్తు ఏం చేయబోతున్నాడో వాటన్నిటిని ఆయన చేసి చూపించాడు. ఆయన ముందే జీవించాడు. సరే, డైరెక్ట్గా ఒక 4-5 పాయింట్లు చెప్తాను ఫాస్ట్గా. యోసేపు యొక్క జీవితంలో యోసేపు యొక్క ధనవంతుడు అన్నాం, ఫిజికల్లీ ధనవంతుడు, రిచెస్ట్ పర్సన్ అని చెప్పాం కదా. అంత ధనవంతత్వానికి కారణం ఇంకో విషయం చెప్తాను. సొలొమోను యొక్క ధనవంతత్వానికి కారణం, జ్ఞానానికి కారణం ఎక్కడ? యోసేపు, యూదా అన్నాడు ఒకసారి. ఈ ఇద్దరి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు ఆయన. మీరు ఏది చదివినా వాళ్ళిద్దరి గురించే. ఆ బైబిల్లో రాసిన ఆ సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, వాటి ధ్యానాలు మీరు సరిగ్గా చదివితే వాటి యొక్క రూట్స్ ఆదికాండాన్ని తీసుకెళ్తాయి. వాటి రూట్స్ ఎక్కడ ఉంటాయి? ఆదికాండంలో ఉంటాయి. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి జ్ఞానం? ఎవరికి? యూదాకి, యోసేపుకి. వాళ్ళు పితరులు అంటాం అనండి ఒకసారి. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని పితరులు అంటాం. ఆ పితరుల దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. సరే, ఆ పితరులు వాక్యమును అనుసరించి మెస్సయాను అనుసరించారు. వాళ్ళు ఆ ముగ్గురు ఏం చేశారట? అబ్రహాము మెస్సయాని అనుసరించాడు, క్రీస్తును అనుసరించాడు. సరే, ఇక్కడ క్రీస్తును అనుసరించే ప్రతి వ్యక్తి పరలోకంలో ధనం సంపాదించుకుంటాడు. యేసు ప్రభు ఈ మాటకి, ఆయన అంటున్న ఈ మాటకి, కొండ మీద ప్రసంగాన్ని మీరు ఆర్డర్లో చూస్తే అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి ఇలా కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తుంటాడు. వాటి కంటిన్యూషన్. అందులో ఒక భాగం ఇక్కడ ఏంటంటే, ఇదిగో నీ అంగీ కోసం ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి వ్యాజ్యం ఆడితే వారికి అంగీతో పాటు పై వస్త్రాన్ని కూడా ఇచ్చాయి. ఇది ఎవరి గురించి? యాకోబు గురించి మాట్లాడుతున్నాడు. యాకోబుని ఒక ఎగ్జాంపుల్గా పెట్టి చెప్తున్నాడు ఇక్కడ. అలాగే తర్వాత యోసేపు. ఇప్పుడు యోసేపు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, పరలోకమందు ధనము కూర్చుకొనడి. యోసేపు చీమ ఎలా కష్టపడుతుందో అంత కష్టపడ్డాడు. చీమ తన జీవితం చాలా చిన్నది. ఎవరన్నా సరే పులి ఫోటో పెట్టుకుంటారు, సింహం ఫోటో పెట్టుకుంటారు, గద్ద ఫోటో పెట్టుకుంటారు, చీమ ఫోటో పెట్టుకున్నారు ఎప్పుడన్నా ఇంట్లో. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? నీకు పరిచయం చేస్తారా, జ్ఞానుల్ని పరిచయం చేస్తా. అత్యంత అల్పమైన చిన్నవి 4 ఉన్నాయి, అందులో ఒకటి చీమ. ఫస్ట్ చీమ దగ్గర తీసుకెళ్ళి దేవుడు ఏదో చూపిస్తాడు అనుకుంటా. తీసుకెళ్ళి ఒక చీమను చూపించి, ఇదిగో ఇది మహాజ్ఞాని. ఆ చీమ ఎవరంటే యోసేపు. యోసేపు అనే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? సొలొమోను. సొలొమోను చీమ గురించి మాట్లాడలేదు, సొలొమోను యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. రైట్, దానికి ఎవిడెన్స్ ఉంది, ఊరికే అనట్లేదు నేను మాట. సరే, పాయింట్ ఏంటంటే యోసేపు జీవితంలో ఒకటి, ఎలాగా తన హెవెన్లీ అకౌంట్ను నింపుకున్నాడు. ఎవరి హెవెన్లీ అకౌంట్ అయితే నింపబడి ఉంటుందో వారి ఎర్త్లీ అకౌంట్ చాలా నింపబడి ఉంటుంది. ఆమెదనండి గట్టిగా. నేను మాట్లాడింది అర్థమైంది కదా? ఏం చెప్పాను నేను? నీ పరలోకపు అకౌంట్ బాగా ఉంటే భూమి మీద నీ అకౌంట్ బాగుంటుంది. ఓకే, అదేంటిది? పరలోకంలో అకౌంట్ బాగుంటే భూమి మీద అకౌంట్ బాగుండదు అనుకోకు, తప్పది. నీ పరలోకపు అకౌంట్ బాగుంటే భూమి మీద అకౌంట్ కూడా దాని ప్రకారం పెరుగుతుంది. సో భూమి మీద డబ్బులు కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యోసేపు జీవితంలో మీకు నచ్చిన బాగా మొదటి గుణం ఏంటంటే ఏం చెప్తారు? మొదటి మంచి గుణం ఏంటంటే ఏం చెప్తారు? అది తెలిసిందనుకోండి, మీ హెవెన్లీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ అయిపోద్ది ఇప్పుడే. చెప్పాలి, ఎవరు చెప్తారు? యోసేపు గురించి మొట్టమొదటి మంచి గుణం ఏంటంటే ఏం చెప్తారు? పవిత్రత. ఇంకా? ఎస్, కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంకా? ప్రార్థన. ఓకే, గుడ్. ఇంకా చెప్పాలి.
చాలా దూరం వెళ్ళిపోయారు. సెక్ట్ రెక్టిఫికేషన్, ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఆయన తెలియనోడు ఏం కాదు. మీరు సోదర భావం, ఎస్, సహోదర భావం గలవాడు అంటే సహోదర ప్రేమ గలవాడు. యూఆర్ రైట్. ఓకే, నిజంగా కరెక్టే. సహోదరులు ఎంత చేసినా క్షమించేసాడు. ఇంకా భయభక్తులు గలవాడు, ఇంకా బెటర్ ఆన్సర్. ఓకే, భయభక్తులు గలవాడు, ఎక్కడున్నా ఎలా ఉన్నా దేవుని భయం. సో ఎవరు చెప్పట్లేదు, నేను అనుకున్నది. నా లిస్ట్లో ఉన్నది ఎవరు చెప్పట్లేదు. మొదటిది అసలైంది, అది చెప్పాలి. ట్రై చేస్తారా? బాగా వినండి సార్, ఒక స్టేట్మెంట్ చెప్తాను. దిస్ టూ ఈజ్ గుడ్ ఫర్ అస్, ఫర్ మీ. ఇది కూడా నా మేలుకే అనండి ఒకసారి. ఇంకోసారి అనండి అన్నమాట, గట్టిగా అనండమ్మా. ఇది కూడా నా కోసమే, ఇది కూడా నా మేలుకే అనండి ఒకసారి. అది ఆయన యాటిట్యూడ్. ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు కాదు, ఏం జరిగినా సరే. ఒక్కసారి ఈ వచనం చదువు, రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచ్చినాం. ఇది ఫస్ట్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉన్నావా, పరలోకంలో నీ బ్యాలెన్స్ అలా పెరుగుతుంటుంది. అట్లా కాదని చెప్పి రివర్స్ అయ్యామా, అక్కడ నీ బ్యాలెన్స్ అంతా డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే, చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచ్చినాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, ఎవ్రీథింగ్, సమస్తము, అన్ని సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఉంది కదా. ఫుట్ నోట్లో ఏముంది? దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు అని ఎరుగుదుము. ఓకేనా? మళ్ళీ చెప్తాను. ఈ వచనాన్ని ఎంత గుర్తుపెట్టుకుంటే, ఎంత నేర్చుకుంటే, ఎంత అవలంబిస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీ హెవెన్లీ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని మాట్లాడి ఎవరిని అకౌంట్ అనగానే దేవుడా ఎన్ని ఇంకే పాస్ట్ గారు ఏ దశంభా గురించి చెప్తాడో, లేకపోతే ఏ కానుకలు ఏమంటాడో, లేకపోతే ఇంకెవరికైనా దాన ధర్మాలు చేయమంటాడేమో అనుకుంటారు. కానీ అవన్నీ లాస్ట్ అవన్నీ. కానీ ఫస్ట్ థింగ్, ప్రైమరీ విషయం, యోసేపు యొక్క ప్రైమరీ విషయం ఏంటంటే, ఆల్వేస్, ఎనీ టైం, ఎప్పుడు కూడా ఆయన పాటించే ఒక యాటిట్యూడ్ ఏంటిదంటే, దిస్ టూ ఈజ్ గుడ్ ఫర్ మీ. కొట్టిన ఓకే, వెరీ గుడ్, గుడ్డే. కొట్టి గోతులు పడేసిన, అంగి లాగేసిన, అమ్మేసిన, బానిసల మార్కెట్లో నిలబెట్టిన, ఇది కూడా నా మేలుకే అనండి ఒకసారి. సమస్తము సమకూడి నా కోసం, నా మేలు కోసం జరిగించుచున్నాడు దేవుడు అనండి ఒకసారి. సమస్తము 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 సమకూడి నా మేలుకై నా దేవుడు నా కోసమే జరిగించుచున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమైంది కానీ మాట్లాడింది. సో సమస్తం సమకూడి జరిగిస్తున్నాడు ఆయనే. జరిగించు దేవుడు ఆయన ఉన్నాడు. దేవుని మీద ఆయనకి కాన్ఫిడెన్స్, ఉన్నంత కాన్ఫిడెన్స్. ఏదో ఊరికే మంచి, ఏదో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ మైండ్ సెట్, దీని గురించి నేను మాట్లాడట్లేదు. అన్నిట్లో దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకోండి. సమస్తము సమకూడి జరుగుతాయి అంటలేడు ఆయన. సమస్తము దేవుడే జరిగిస్తూ ఉంటాడు. ఓకే, టైర్ పంచర్ అయిపోయింది, దిస్ టూ ఈజ్ గుడ్ ఫర్ మీ. మనం ప్రయాణమై వెళ్తున్నాం, ఎప్పుడు లేదు, సడన్గా టీ పడిపోయింది మొత్తం. ఎప్పుడు ఎక్స్ట్రా డ్రెస్ ఉండేది, ఎక్స్ట్రా డ్రెస్ కూడా లేదు ఆ రోజు. అప్పటికి ఏం చేయాలి మరి? దిస్ టూ గుడ్ ఫర్ మీ. నాకు అది మేలే అయ్యింది, ఎందుకంటే కొత్త డ్రెస్ వచ్చింది. ఇదే కొత్త ప్యాంట్, దేవుడు నాకు కొత్త ప్యాంట్ ఇచ్చాడు. సో దిస్ టూ గుడ్ ఫర్ మీ. ఓకే, ఏదైనా కొనుక్కోవాలి అనే ఆలోచన ఉండదు నాకు. ఓకే, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఏదైనా కొత్తది కొనుక్కోవాలని, ఇది కొందాం, అది కొందాం. ఒకటి ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు ఏ కాకినో పంపిస్తాడు, ఏదో కాకి తీసుకొస్తాడు నా కోసం. బాగా వినండి ఒకసారి మాట. దిస్ టూ గుడ్ ఫర్ మీ అనండి ఒకసారి. ఇది కూడా నాకు మేలే చేస్తుంది, ఇది కూడా నాకు మేలే జరిగిస్తుంది అని అర్థం. మొదటి విషయం ఇది. అది ఆయన యాటిట్యూడ్. అది బానిసగా ఉన్నా నాకు మేలే చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ నువ్వు మిస్ చేస్తావో, నీ అకౌంట్ జీరో.
ఉద్యోగం పోయింది, దిస్ టూ గుడ్ ఫర్ మీ. ఏదో యాక్సిడెంట్ అయిపోయింది, దిస్ టూ గుడ్ ఫర్ మీ, ఇది కూడా నాకు మేలే చేస్తుంది. ఏదో జరిగింది, ఏదో అయిపోయింది, నేను అనుకోంది జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది, దిస్ టూ గుడ్ ఫర్ యూ. నీ కోసం సమస్తము. అది ఎందుకు మంచి జరుగుతుందంటే దేవుని ప్రేమించు వారికి. అనండి ఒకసారి, స్టిల్ ఐ లవ్ గాడ్ అనండి ఒకసారి. దేవుని ప్రేమించుటకు అంటే దేవుని ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాను అని చెప్పడం అనమాట. ఆయన ఆజ్ఞలు ఏంటో చెప్పండి అయ్యా, నేను అనుసరిస్తాను అని చెప్పే యాటిట్యూడ్ ఆయనది. ఆయన నన్ను దోసేశారు, దేవుడు లేడు, దేవుని మీద పగ తీర్చుకోవాలి, రివెంజ్ ట్రేడ్ చేయడు ఆయన. ఓకే, ఏమంటాం? ఏదో పదం వాడానుగా, రివెంజ్ ట్రేడ్. ఓకే, రివెంజ్ కోసం చేస్తాం. రివెంజ్ కోసం ఏం లేదు, రివెంజ్ కోసం ఇన్వెస్ట్ చేయం మనం. ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, బట్ స్టిల్ దేవుని ప్రేమించువాడని గనుక దేవుడు సమస్తము నా కోసం మేలు కొరకై నాకు జరిగిస్తాడు. ఇది మొదటి విషయం. ఇది చెక్ చేస్తూ ఉండండి. యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ బ్యాలెన్స్ మీకు కనపడుతుంది. ఇప్పటిదాకా ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఓ ఇలా కూడా పరలోకంలో ధనం సంపాదించుకోవచ్చా మీకు అర్థమవుతుంది. నేనే కాదు చెప్పేది, వాక్యం చెప్తుంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని సొలొమోను చెప్పాడు కదా. ఆ చీమ యోసేపు, ఆ యోసేపు ఇలా చేస్తాడు. మనం కూడా అది చేస్తాం. దేవునికి స్తోత్రం. రెండవది ఏం చెప్పాను? పాస్టర్ గారు మీరేం చెప్పలేదు. మొదటి సర్వీస్లో ఉన్న వాళ్ళు అమ్మా, ఎల్లప్పుడూ ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా నమ్మదగిన వాడు, ఫెయిత్ఫుల్ పర్సనాలిటీ అనండి ఒకసారి. నీ ఫెయిత్ఫుల్నెస్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ నీ పరలోకపు అకౌంట్లో రివార్డులు పడుతూ ఉంటాయి. ఏమంటుందటి? మన శాలరీ కంటే ఎక్స్ట్రా వస్తే ఏమంటారు దాన్ని? చేసిన దానికి వస్తే ఇంక్రిమెంట్ కాదు, ఇన్సెంటివ్. అది కరెక్ట్, ఇన్సెంటివ్స్. నువ్వు ఎప్పుడైతే నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తుంటావో దిస్ ఈజ్ యువర్ ఇన్సెంటివ్. ఎక్కడ యాడ్ అయింది? పరలోకపు అకౌంట్లో ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి. నీ నమ్మకత్వాన్ని బేస్ చేసుకొని. ఓకే, నువ్వు బానిసవా? ఈ బానిస బతుకు నాకు అవసరమా? దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు ఉంటే నాకు ఇక్కడ ఎందుకు ఉంచుతాడు, ఇలా ఎందుకు చేస్తాడు, అవన్నీ మాట. నేను దేవుని ప్రేమిస్తాను, సమస్తం సమకూడ ఆయన జరిగిస్తాడు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి నేనేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ప్రతి సమయంలో ప్రతి స్థానంలో నమ్మకంగా ఉన్న యోసేపు. ఓకే, అన్ని డీటెయిల్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ నేను అవుట్లైన్ చెప్తాను. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముందు ఇంకో మాట చెప్పాలి. వీక్లీ బైబిల్ స్టడీ చదవండి. దాన్ని చదివి వచ్చి కూర్చుంటే ఎవ్రీ సండే ఈ ఇయర్ మొత్తం దాంట్లో నుంచే మాట్లాడతాం. అలా అని చెప్పి యేసుప్రభుని ఏం పక్క పెట్టలేదు. మనం ఏ యూదా మతంలో ఏం కలిసిపోలేదు. మనం క్రైస్తవులమే. ఓకేనా? అనండి ఒకసారి, మనం క్రైస్తవులమే అనండి ఒకసారి. పాస్ట్ గారు ఏమి యూదులు అయిపోలేదు, మిమ్మల్ని ఎవరిని యూదులు చేయట్లేదు. ఓకే, మనం యూదులు అవ్వాల్సిన అవసరం లేదు. అన్యుడుగానే ఉంటాడు, యూదుడుగానే ఉంటాడు. క్రీస్తు యేసునందు అన్యజనుడు యూదులు ఒక్కటే ఉంటారు. రైట్. చూడండి ఒకసారి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాక్యం వారం చదివి వస్తే మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేది. ఇంకో విషయం ఏం తెలుసా? మనల్ని అపార్థంలోకి నెట్టడం కోసం యోసేపు అలా ఎందుకు చేశాడు, వాళ్ళ అన్నలు ఇలా ఎందుకు చేశారు, అవసరమైనటువంటి చీమను ఎవరైనా పట్టించుకుంటారా? అది ఏం మోసుకెళ్తుందో మీకు తెలుస్తుందా? అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాం. చీమ ఏం మోసుకెళ్తుందో మనకెందుకు? అది ఎంత బరువు మోస్తుందో మనకెందుకు? అది ఎత్తుకొని వెళ్తుందా, 2-3 కలిసి వెళ్తుందా మనకెందుకు? పట్టించుకోం. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? చీమను చూడండి బాబు అని చెప్తున్నాడు. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఆ చీమ యోసేపు. అయితే యోసేపు జీవితాన్ని స్టడీ చేసినప్పుడు ఏదేదో ఆలోచిస్తాం, ఏదేదో మిస్గైడ్ చేసి మిస్లీడ్ చేయబడతాం. కానీ అసలు విషయం ఏంటంటే ఈ విషయాలు మన హెవెన్లీ అకౌంట్ నింపే విషయాలు ఇవి. ఇంకోటి, ఈయన నిజంగా 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి పంట కలిగినటువంటి సంవత్సరాల్లో ఉన్నాడు కదా. 7 సంవత్సరాల సమృద్ధి పంట ఆయనకు ఉంది కదా. ఆ సమృద్ధి పంట దినాల్లో అందరేమో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాబా ఏం పంట వచ్చింది, ఎంత పంట, అసలు ఊహించని ఎంత ధాన్యం మాకు వండితే ఎవరు సెలబ్రేషన్లో వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఆయన ఏం చేస్తున్నాడు? మీ వర్డ్స్ చెప్పండి. సమకూర్చుకుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు. ఇంకేం లేదా? సమృద్ధిగా పండిన 7 సంవత్సరాల్లో యోసేపు ఏం చేస్తున్నాడు?
కొనుక్కుంటున్నాడు, దాచిపెట్టుకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు. అసలు పదం రావట్లేదు. ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపరేషన్ అనండి ఒకసారి. యోసేపు యొక్క 7 సంవత్సరాల కరువు కాలం, రాబోయే 7 కరువు సంవత్సరాల యొక్క ఆ కరువులో ఎలా బ్రతకాలో దాని గురించి తెలిసిన వాళ్ళు, మనం పోయే నిత్య జీవము పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ఇదిగో అగ్నిలో నుంచి అగ్ని ప్రమాదం జరిగితే ఏది అన్నీ కాలిపోయి కట్టుబట్టలతో నిలబడతాం చూసారా, అలా నిలబడి పరలోకంకి వెళ్తామా, కొంచెం రిచ్గా పరలోకంకి వెళ్తామా, ఈ వాక్యం మనకు బోధిస్తుంది. అదేం పాస్టర్ గారు పరలోకంలో ఇలాంటి తారతమ్యాలు ఉంటాయా? ఎస్ ఉంటాయండి, వాక్యం చెప్తుంది కాబట్టి ఉంటాయి. అర్థమవుతుందని మాట్లాడేది. సో పరలోకంలో తారతమ్యాలు ఉంటాయా? ఎస్ ఉంటాయి. ఈ భూమి మీద తారతమ్యాలన్నిటి మధ్యలో విశ్వాసాన్ని కాపాడుకొని కొనసాగించి దాన్ని ముగించిన వారు గొప్ప స్థితిలో ఉంటారు. విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు, అందులో కొంచెం విశ్వాసం కలిగిన వారు వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ప్రతి వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందరి శాలరీ ఆయన దగ్గర ఉంది అన్నాడు ఆయన. మీకు ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది, ఆయన దగ్గర మన శాలరీ ఉంది. ఆ శాలరీలో మనం ఎలా సంపాదించుకుంటాం? మొదటి మాట ఏం చెప్పాను? దిస్ టూ ఈజ్ గుడ్ ఫర్ మీ, అన్నీ నా మేలుగా జరుగుతాయి, దేవుడే జరిగిస్తాడు అనేది మొదటి విషయం. రెండోదేంటి? ఆల్వేస్ ఫెయిత్ఫుల్, ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు యోసేపు. ఎప్పుడు కూడా అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో అందరికీ నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే చూసేటప్పుడు కాదు, చూడనప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అనేకముల మీద అధికారి అవుతాడు. 3వ పాయింట్ చెప్పము ఒకసారి. అది ఓకే అనండి ఒకసారి మాట. ఇన్వెస్టింగ్ ఇన్ ద సోల్స్. ఎక్కడ పెట్టుబడి పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి? ఎక్స్ట్రా ఇన్కమ్ రిసోర్స్ కావాలి నాకు. ఎక్కడన్నా డబ్బులు పెడితే బాగుండు. పెడితే కొంచెం పెడతాను, ఎంత పెడతాను ఎంత వస్తుంది, ఇంత పెడితే ఎంత వస్తుంది నాకు. వాక్యం చెప్తుంది, యోసేపు తన జీవితకాలంలో ప్రతి ఏరియాలో తన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడంటే, తన సమయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడంటే సోల్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎక్కడ రాస్తుంది పాస్టర్ గారు? ఎలా తెలుసు మీకు? ఎస్, బాగా వినండి ఒకసారి. పోతీఫరు తనకున్నదంతా ఎవరి చేతిలో పెట్టాడట? యోసేపు చేతిలో పెట్టాడు. యాకోబు తన ఇంట్లో తనకున్నదంతా అంతా కూడా యోసేపు చేతిలో పెట్టాడు. అంటే యోసేపు ఆ ఇంట్లో చాలా ముఖ్యమైన వాడు. యోసేపు చెప్పినట్టు నడిచేది. తర్వాత చూడండి ఒకసారి, ఎక్కడికి వెళ్ళినా సెకండ్ పొజిషన్ అనండి ఒకసారి. ఎక్కడికి వెళ్ళినా ఓకే, మనం అనుకుంటాం ఈ సెకండ్ పొజిషన్ ఏం సెకండ్, ఎప్పుడు పైన ఒకడు ఉంటాడు తలకి. ఓకే, పోతిఫర్ ఇంట్లో సెకండ్ పొజిషన్, ఐగుప్తు దేశంలో రాజు దగ్గర సెకండ్ పొజిషన్, ఎక్కడికి వెళ్ళినా సెకండ్ పొజిషన్. ఈ సెకండ్ పొజిషనే అసలైంది. మనందరినీ కూడా దేవుడు తల మీద మనందరికీ శిరస్సుగా ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మనం సెకండ్ అని అర్థం. మనం ఫస్ట్ కాదు. ఏమంటే అర్థమవుతుందా? మనం ఫస్ట్ కాదు, మనం సెకండ్. అది బాగా వినాలి ఒకసారి మాట. మనం సెకండ్ అయి ఉన్నాము. మన పైన ఒకడు ఉన్నాడు, తల మీద ఒకడు ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నవాడు పైన ఉన్నాడు. ఆ శిరస్సు వల్ల మనం నడిపించబడుతున్నాం, పోషించబడుతున్నాం, మనము ఏమంటామంటే జీవిస్తున్నాం. సరే, మూడో విషయం ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ ద సోల్స్. ఎలా చేస్తాం ఇన్వెస్టింగ్ ఇన్ ద సోల్స్? మొదటి 2 విషయాలు చేసిన వాళ్ళు, మొదటి 2 విషయాలు కలిగిన వారు, దేవుని ప్రేమిస్తున్నాడని తెలిసి దేవుని ప్రేమించడం కోసం విశ్వాసంతో నమ్మకంగా ఉండి ఎప్పుడు ప్రతీదీ నా మేలుకే అనుకునేవాడు, దేవునికి నమ్మకంగా ఉండి మనుషులకు నమ్మకంగా ఉండేవాడు ఎవరైతే ఉన్నారో, ఇంకొకరి మనుషుల్లో ఇన్వెస్ట్ చేయడం. ఎలా చేస్తాం ఇన్వెస్ట్మెంట్? నేను ఇది నేర్చుకున్నాను, నువ్వు కూడా ఇది నేర్చుకో. పాస్టర్లు కాదు, ప్రతి శిష్యుడు, ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులమై ఉన్నా అనండి ఒకసారి మాట. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు ఆయన శిష్యునిగా మారితేనే మారడం కోసం తీసుకున్నావు అని అర్థం. ఈ రోజు నుండి నేను ఆయన శిష్యునిగా ఉంటానని చెప్పడం కోసం నువ్వు ఆయనకి బ్యాప్టిజం తీసుకున్నావు ఆయన నామంలో. ఓకే, ఆయన స్కూల్లో చేరావు. ఒకటి, శిష్యులైన వారందరూ కూడా ఏమవుతారు తెలుసా? సాక్షులు అవుతారు. ఓకే, మళ్ళీ చెప్తాను, కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఏమవుతారు? డిసైపుల్స్, శిష్యులు అవుతాం. శిష్యులైన ప్రతి ఒక్కరు ఏమవుతారు? సాక్షులు అవుతారు. ఎవరికి సాక్షులం? ఎవరి టీచింగ్ అయితే వింటున్నామో, ఎవరి వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యానికి సాక్షులం అవుతాం.
వాక్యానికి సాక్షులం అవుతాం. బాగా వినాలి ఒకసారి. దేనికి సాక్షివి? వాక్యమునకు క్రీస్తుకు నువ్వు సాక్షివి. నాకు సాక్షులై ఉండునట్లు అంటాడు. నాకు సాక్షులై ఉండడం కోసం ఇదిగో వాళ్ళకి బాప్టిజం ఇవ్వండి. నాకు మీరు సాక్షులై ఉంటారు. యెరూషలేములోను యూదయలోను సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి మిమ్మల్ని శక్తిమంతులుగా చేసేది కూడా ఎందుకంటే డిసైపుల్స్గాను, శిష్యులుగాను మరియు సాక్షులుగా ఉంచడం కోసం. ఓకే, డిసైపుల్షిప్ అండ్ టెస్ట్ మనీ, ఇవి రెండు ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయాలు. అయితే టెస్ట్ మనీ చేయడం అంటే ఎవరికి చెప్తాం? ఎవరో ఒక మనిషికి నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉండి నీ పక్కనోడు అపనమ్మకత్వంలో ఉంటే నిన్ను చూసి వాడు నమ్మకత్వంలోకి రావాలి. నీ యాటిట్యూడ్ అన్నానే ఇందాక, ఏంటది? ఫస్ట్ది అని యాటిట్యూడ్ అన్నానా, ఏంటది? అయ్యో మర్చిపోయాం. ఫస్ట్ది ఇది కూడా నా మేలుకే అనే మనస్తత్వం ఉంది కదా. ఆ మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే నీ చుట్టూ ఉన్నోడు చూసి ఏం చేస్తాడు తెలుసా? అరే ఏంటి వీడు ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇంత బాధలు కూడా ఇంత ఆనందం ఎలా ఉంది వీడి మొహంలో, కనీసం ఆ చింత బాధ విచారం లేదే అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ కాదు. ఓకే, ఏం జరిగినా ఏమి పట్టనట్టు ఉండడం ఇర్రెస్పాన్సిబిలిటీ. కానీ అది కాదు. కానీ ఒక రెస్పాన్సిబుల్గా ఉంటూ ఆ విచారం యొక్క ఏది తన ఆనవాళ్ళు కనపడకుండా జీవిస్తూ ఉంటే నిన్ను చూసి ఎవరైనా మారుతున్నారంటే దట్ ఈస్ ఇన్వెస్టింగ్. తర్వాత అలా మారమని చింతిస్తున్న ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నన్ను చూడు నీకంటే దౌర్భాగ్యుడు, నేను ఇంకా బాగున్నాను కదా, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని ఒక్క మనిషితో నువ్వు మాట్లాడితే దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద సోల్స్. బాగా వినాలి ఒకసారి. పోతిఫర్ తనకున్నదంతా అప్పగించాడంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆస్తిగా అది అప్పగించింది, మనుషులను అప్పగించాడని అర్థం. అన్ని డిపార్ట్మెంట్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేయబడతాయి. ఎప్పుడు? సోల్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, సోల్స్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సోల్స్. ఒక్కరికన్నా 4 మంచి మాటలు చెప్పగలగాలి. చెప్తూ ఉంటే ఏమో తెలుసా? పరలోకంలో అయ్యో అసలు విషయం మర్చిపోయారు. పరలోకంలో ఇన్వెస్ట్మెంట్, మన ధనం పెరిగిపోతూ ఉంటుంది, మన పెట్టుబడి పెరుగుతుంటుంది, అక్కడ క్యాపిటల్ పెరుగుతుంటుంది మనది. ఓకే, ఫస్ట్దేమో శాలరీ వస్తుందేమో, సెకండ్ది ఇన్సెంటివ్ వస్తుందేమో, థర్డ్ది ఇన్వెస్ట్మెంట్ ఏమో తెలియట్లేదు పాస్ట్ గారు. ఫస్ట్ది ఏం చెప్పాను? శాలరీ. ఫస్ట్ది ఏంటిది? నువ్వు ఎప్పుడు మంచి యాటిట్యూడ్తో అనగా ఏది జరిగినా నా మేలుకే అని కనుక యాటిట్యూడ్లో నువ్వు ఉంటే నీ శాలరీ పెరుగుతుంటుంది, నీ శాలరీ నీకు ఉంటుంది. ఓకే, తర్వాత లేదు చింతిస్తున్నావు అనుకోండి, నీ శాలరీ పోతూ ఉంటుంది. తర్వాత ఫెయిత్ఫుల్గా ఉండే కొద్దీ ఇన్సెంటివ్ యాడ్ అవుతుందండి. పరలోక అకౌంట్లో ఇన్సెంటివ్స్ వస్తాయి నీకు. లేదు ఇక సోల్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక్క మనిషికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యం చెప్పి దేవుని తట్టు తిరగడం కోసం భక్తి వైపు ఆ దుష్టత్వం నుంచి మాని, ఇదిగో ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో బాబు అని చెప్పదగిన సమయం దొరకాలి నీకు. ఎక్కడ పడితే అక్కడ మిస్ఫైర్ చేయొద్దు. గన్ ఉంది కదా అని చెప్పి గాల్లో గాలి చేయొద్దు, ఏం జరగదు. నీ దగ్గర గన్ ఉందని తెలుస్తుంది అంతే. ఓకే, గురి చూసే కాల్చాలి. గురి చూసి కాల్చాలంటే ఆయన ఏమంటారు తెలుసా? కొలసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. పౌలు ఏమంటున్నాడు? నేను వాక్యం చెప్పాలి, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద నిలబడి వాక్యం చెప్పట్లేదు ఆయన. ఏమని రాసిన చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏముందాం అక్కడ? ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను ఏ విషయంలో అయితే బంధించబడ్డట్టుగా ఉన్నానో, క్రీస్తు మర్మమును గూర్చి, ఏ క్రీస్తు మర్మం అయితే నేను ప్రకటించడం కోసం బంధించబడి ఉన్నానో అది ప్రకటించడం కోసం, బోధింపవలసిన దాన్ని ఉన్నదున్నట్టుగా సరిగా చెప్పడం కోసం, ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని నా కొరకు ప్రార్థన చేయండి. రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ వర్డ్ మాట్లాడాలి. అది కరెక్ట్గా వెళ్తుంది అవతలికి. ఓకే, దాన్ని గురి చూసి కాల్చడం అంటారు. నువ్వు చెప్తేనే నీ మీదే నమ్మకం లేని వాళ్ళకి నువ్వేం చెప్తావు దేవుని నమ్మమని? అర్థమైంది కానీ మాట్లాడేది. ఇప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తి, నేను నమ్మే వ్యక్తి తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి ఇదిగో వీడిని నేను పరిచయం చేస్తే ఈ పర్సన్ని బట్టి మనం ఆ పర్సన్ నమ్ముతాం. దేవునికి నువ్వు నమ్మకంగా ఉండే కొద్దీ నువ్వు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెడితే నిన్ను చూసి వాళ్ళు దేవునికి నమ్మకంగా మారుతారు. అలా ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో ఏం జరుగుతుందంట?
పరలోకంలో ఏం జరుగుద్ది? పండగ జరుగుద్ది. ఓకే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో పండగ జరిగింది. పండగ జరగగానే నీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, నీ పెట్టుబడి పెరుగుద్ది. ఎందుకంటే ఆ పెట్టుబడి అంటే ఏంటో తెలుసా? క్యాపిటల్ అంటే అది మళ్ళీ ఏమంటాం, రిటర్న్స్ వస్తాయి కదా. ఒక సాక్షి మారాడంటే ఆ సాక్షి 10 మంది సాక్షులు మారుస్తాడు. అదంతా అకౌంట్లో, ఎవరి అకౌంట్లో పడుతుంది? నా అతిశయ కారణము, నా శాలరీ మీరే కదా అంటాడు. ఎవరు? పౌలు. నా అతిశయ కారణము, నాకున్న అతిశయ కారణం మీరే కదా, నా శాలరీ మీరే కదా అంటాడు ఆయన మాట్లాడేటప్పుడు. సరే చూడండి ఒకసారి. ఓకే, ఒకటి, ఆల్వేస్ ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి? ఏం జరిగినా నా మేలుకే జరుగుతుంది. ఓకే, ఎక్కువ చెప్పను. ఏం జరిగినా నా మేలుకే జరుగుతుంది. అవి రిపీట్ అయ్యి బాగా గుర్తుండి మైండ్లో ఉండి ఇంటికి వెళ్ళాక వాటిని అనుసరిస్తే మేలు. మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఎదురయ్యేది ఏంటో తెలుసా? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కిందికి దిగిన వెంటనే మీకు ఎదురయ్యే ప్రశ్న ఏంటో తెలుసా? సమస్తం సమకూడి జరుగుతాయని ఉంది కదా. సమస్తం సమకూడి జరగడం దాని క్వైట్ ఆపోజిట్ థింగ్ జరుగుద్ది. విన్న వాక్యం నిన్ను పరిశోధిస్తుంది, దాన్నే అంటాం వాక్యం నిన్ను పరిశోధించినప్పుడు అంటాడు. దీన్ని ఒకవేళ నీ విత్తనం కనుక రాతి నిలబడింది అనుకోండి, రాతి నిలబడ్డప్పుడు ఏమైందంట? వాక్యము పరిశోధించినప్పుడు ఎండ వచ్చిందట, ఏమైందట? అది మాడిపోయిందంటాడు, అది మొలకెత్తదు. అదే నీకు లోపలికి వెళ్ళింది అనుకోండి, దీన్ని ఎలాగైనా నేను అనుసరిస్తాను, ఎస్ నా పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా దారుణమైన పరిస్థితులు, అసలు హోప్లెస్ కండిషన్ అండి, అయినా సరే దేవుడు నాకేదో మేలు చేస్తాడు. దీన్ని కూడా, ఈ హోప్లెస్ కండిషన్ కూడా దేవుడు నాకు అనుకూలంగా మార్చగలడు, ఆయన జరిగిస్తాడు. నేనేం చేయాలి మరి? ఆయన ప్రేమిస్తాను. ఓకే, రెండోది ఏం చెప్పాను? నమ్మకత్వాన్ని కొనసాగించాలి. మూడోది ఏం చెప్పాను? ఇన్వెస్టింగ్ ఇన్ ద సోల్స్. చెరసాల్లోకి వెళ్ళాడట, ఈయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఏడ్చుకుంటే కూర్చోలేదు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. మూడోది ఇన్వెస్టింగ్ ఇన్ ద అక్కడ ఏమని వస్తుందంటే, చెరసాల అధికారి చెరసాల మొత్తం ఇంకా హ్యాండ్ ఓవర్ చేశాడు. ఖైదీలు ఎవరున్నారో తెలియదట, ఎవరు ఏం చేస్తారో తెలియదట. ఎందుకని హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనుషుల్ని? పోనీ పోతిఫర్ దగ్గర ఆస్తి అప్పగించారంటే ఓకే, మరి చెరసాల్లో ఎవరిని అప్పగించాడు? చెరసాల్లో ఎవరు ఉంటారు? అత్యంత దారుణమైన క్రిమినల్స్ ఉంటారు అక్కడ. అలాంటి క్రిమినల్స్ అంతా బయటికి మంచోళ్ళు వచ్చేస్తున్నారు. ఏంటిది? అంటే అందరినీ పరివర్తనలోకి నడిపిస్తూ ఉంటే చెరసాల అధికారికి కష్టంగా అనిపించట్లేదు, చాలా ఈజీ అయిపోయింది లైఫ్ ఈయనకి. అందుకే మొత్తం తీసుకెళ్ళి ఆయన హ్యాండ్ ఓవర్ చేసి, అక్కడ ఎవరున్నారో తెలియదట, ఎలా ఉంటూ వాళ్ళు ఉన్నారో తెలుసా? ఏమీ తెలియదట ఆయనకి. ఎవరికి? జైలర్కి, ఆ చెరసాల అధికారికి ఏం తెలియదట. మొత్తం తీసుకెళ్ళి ఆయన హ్యాండ్ ఓవర్. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశాడంటే, యోసేపు సోల్స్లో టైంని ఇన్వెస్ట్ చేసేవాడు. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద సోల్స్ రాదర్ దాన్ పొజిషన్స్. ఎక్కడో స్వాస్థ్యం, ఎక్కడో దేంట్లో నీ సమయాన్ని ఎక్కడెక్కడో పెట్టే బదులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సోల్స్లో ఇన్వెస్ట్ చేయండి. నేను నేర్చుకున్నది ఇది. పాస్టర్ గారు మాకు ఈ వారం ఈ వాక్యం చెప్పాడని నువ్వు నెక్స్ట్ వీక్ లోపు నువ్వు మెడిటేట్ చేస్తూ ఇంకొక్కరికి చెప్పగలిగితే, యువర్ ఇన్వెస్ట్మెంట్, నీ యొక్క అద్భుతమైనటువంటి నీ క్యాపిటల్ చాలా పెరిగిపోద్ది. ఆమె అనండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నెక్స్ట్ అమ్మా, నాలుగోది అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. సమాధానకర్త, సమాధాన పుత్రుడు, సమాధానపరుస్తూ ఉండేవాడు, పీస్ మేకర్ ఆయన. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు అనండి ఒకసారి. దేవుని కుమారులు అంటే ఏంటో తెలుసా? దేవుని కుమారులు అంటే ఏంటో తెలుసా? వారసులు అని అర్థం. కుమారులు అనే పదం వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. కుమారులు మీరు, ఆ పక్షమందు కుమారులు అంటే ఆ పక్షమందు మీరు వారసులు అని రాసి ఉంటుంది. ఎక్కడన్నా నేను దేవుని కుమారుని అనే మాట మీకు వస్తే దేవునికి వారసులము అని అర్థం. ఈయన వారసుడు అయ్యాడు. ఎలాగ వారసుడు అయ్యాడు? ఈ ఐగుప్తు దేశం అంతటినీ కాదు, ఆఖరికి సమస్త ప్రపంచానికి ఫుడ్ పెట్టే స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆ స్థాయికి చేరాడు అంటే ఆయనకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆల్వేస్ ప్రతి సోల్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడని మాట్లాడుకున్నాం కదా, సోల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడని మాట్లాడుకున్నాం కదా. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన పీస్ మేకర్, సమాధానపరచువాడు.
గొడవలు లేకుండా చేసేవాడు. సొలొమోను ఈజ్ ద పీస్ మేకర్. సొలొమోన్ ఏమంటాం? సమాధానకర్త అని పిలుస్తాం. సొలొమోను కాలంలో ఇది ప్రపంచంలో యుద్ధాలు జరగలేదు. సొలొమోను బతికున్న కాలాల్లో భూమి మీద యుద్ధాలే జరగలేదు. అందరి మధ్య ఒక మంచి దౌత్యవేత్తగా నిలబడిపోయాడు ఆయన. అందరినీ సమాధానపరచడం ఆయన పని. యూనో అలాగా సొలొమోను అన్ని దేశాల్లో నుంచి ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సరే, నా పాయింట్ ఏంటంటే అలాంటి సొలొమోను యొక్క విజ్డమ్కి కారణం యోసేపు. యోసేపు సమాధానకర్త. మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఆయన మంచి అధికారంలో ఉన్నప్పుడు సహోదరులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన వెంటనే నేను మీ సహోదరుని అని చెప్పి వెంటనే చూపించలేదు. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ స్టేటస్ ఏంటో స్పిరిచువల్లీ వాళ్ళు మారాలి. వాళ్ళని ఎప్పుడు తనని తాను నేను యోసేపునని చెప్పుకున్నాడు ఆయన. ఎప్పుడు నేనే యోసేపునని చెప్పుకున్నాడో తెలుసా? వాళ్ళలో ఏ మార్పు కోరుకున్నాడో ఆ మార్పు కలిగినప్పుడు ఆయన రివీల్ అయ్యాడు. ఇదిగో నేను యోసేపును అన్నాడు. ఎవరైతే యోసేపును అమ్మివేయుట అనే క్రైమ్లో ముఖ్యమైనటువంటి పర్సన్ ఉన్నాడో యూదా, అదే యూదా ఇప్పుడు నిలబడి సహోదరుని కోసం నిలబడతాడు కదా. ఇదిగో ఈ సహోదరుని పక్షంగా నేను మధ్యలో ఉంటాను, నేను బానిస అవుతా అని అంటాడు కదా. ఒకప్పుడు ఈయనే సహోదరుని బానిసగా బ్రతకడం కోసం అమ్మేశాడు. ఆ అమ్మేసే క్రైమ్లో ముఖ్యమైనటువంటి ముద్దాయి, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? యూదా. ఇప్పుడు ఏమైపోయాడంటే ఇదిగో బెన్యామీను ఇప్పుడు దాసుడు అవ్వాలి. యాక్చువల్గా రోజు చదివే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. దయచేసి చదవండి, ఓకే? వాక్యము చదువుట ద్వారా మీరు సంఘముతో, సమాజంతో, వాక్యంతో ఏకీభవిస్తున్నారు. అది మిమ్మల్ని స్థిరపరుస్తుంది, ఓకే? ఇంకా నేను స్పిరిచువల్ థింగ్స్ దగ్గరికి రాలేదు. ఓన్లీ ఫిజికల్గా రోజువారీ పనుల గురించి మాత్రం మాట్లాడుతున్నాను, ఓకే? సమాధానపరుస్తూ ఉండడం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాట్లాడతాం, ఇటు మాట్లాడతాం అటు మాట్లాడతాం, ఇద్దరి దగ్గర మనం గొప్పలం అయిపోతాం. వాళ్ళు మాత్రం దూరమే. వీళ్ళని సమాధానకర్త అనరు. ఇలా చేస్తే ఏమో తెలుసా? పరలోకంలో ఎవరు మాట్లాడలేదు, ఏమవుద్ది? ఓకే, సమాధానపరచగానే నీ 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 రిజల్ట్ వారసత్వం పెరిగిపోతుంది, ఓకే? నీ ఏమంటావు, నీ క్రెడిట్ పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ధనం సంపాదించుకొనుట అనే మాట యేసుప్రభు ఊరికే మాట్లాడలేదు, ఓకే? ఆయన మాట్లాడుతున్న అంశాలకి మూలాల్లోంచి నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఎన్నే ఇప్పటికి 4 ఫస్ట్ ఏంటి గుర్తుంటుందా? అన్నీ నా మేలుకే జరిగిస్తున్న దేవుడు. 2 ఎన్ని విషయాల్లో దేవుడు నాకు అప్పగించిన ప్రతి దానిలో నేను నమ్మకంగా ఉంటాను. 3 సోల్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరితోనైనా మాట్లాడాలి, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడం కోసం వన్ థింగ్, నేను ఒక్క ఫ్యామిలీ కోసం, ఒక్క వ్యక్తి కోసం ఎక్కడికో వెళ్తాను. ఎక్కడికో వెళ్ళాలని ప్రేరేపణ కలుగుతుంది, వెళ్తాం. ఆ ఒక్క సోల్ కోసం నేను ఇన్వెస్ట్ చేసి కష్టపడి ఖర్చు పెట్టుకుని వెళ్ళిన తర్వాత దేవుడు నాకు అనుకోకుండా ఇచ్చే రివార్డ్ ఉంటుంది కదా. అన్నీ చెప్పుకోలేం మనం అంటాం ఇదిగో రేపు బిల్ పే చేయాలి, లేకపోతే రేపు ఇది కట్టాలి, ఎలాగో తెలియట్లేదు, డబ్బులు ఎలాగో అర్థం కావట్లేదు. ఏ సమయానికి ఏది కావాలో ఏం చేయాలంటే నేను అప్పుడు వెళ్ళి డబ్బులు కాదు నేను వెతుక్కోవాల్సిందే. ఏ సోల్లో నేను ఇన్వెస్ట్ చేయాలో వెతుక్కొని చూడండి. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ గో అండ్ ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ ద సోల్. ఇంకొక సోల్లో ఇన్వెస్ట్ చేసి చూడండి. కుటుంబంలోనో, సహోదరులోనో, లేకపోతే ఫ్రెండ్స్లోనో, ఇరుగుపొరులో ఎక్కడో చోట ఒక్కరితో మాట్లాడండి. ఇది పరలోకంలో ధనం సంపాదించుకోవడం అంటే ఇది ఇన్ని రోజులు నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పండి. ఒక్కరికి చెప్పండి. అది నీ ఏమంటామంటే నీ పరలోకంలో నీ క్రెడిట్ని పెంచుతుంది. ధనం అది. 4 ఏం చెప్పాను? పీస్ మేకర్, సమాధానకర్తలు. ఇద్దరి మధ్య నువ్వు సమాధానపరిచినవా దేవుని కుమారత్వ వారసత్వం అనుభవిస్తావు. ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం నీకు అప్పగించబడుతుంది. యోసేపు సమాధానకర్త. తండ్రికి, కుమారునికి, సహోదరునికి అందరి మధ్య ఒక సమన్వయకర్తగా, సమాధానకర్తగా ఉంటాడు యోసేపు. ఓకే, ఇకపోతే ఎన్నది ఇప్పుడు 5 చారిటీ. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఎప్పుడైనా చారిటీ చేయడం చూసారా? యోసేపు స్టోరీ తెలుసు కదా మీకు.
యోసేపు చారిటీ చేయడం చూసారా? కొంచెం ఆలోచించండి. పాస్టర్ గారు, మా టైం అయిపోయిందండి, ఇంకా మా బ్రెయిన్స్ పనిచేయవు, కొంచెం ఓపిక చేసుకొని ఆన్సర్ చెప్పండి. యోసేపు చారిటీ చేశాడా? ఎలాగా? ధాన్యం వాళ్ళు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చారు, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. బ్రదర్స్కి చేశాడు, వాళ్ళు డబ్బులు తెచ్చి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఏం చేశాడు తెలుసా ఆయన? ఎవరి డబ్బులు వాళ్ళ మూటలో పెట్టి పంపించాడు. దాన్ని ఏమంటాం? చారిటీ అంటాం. ఓకే, యూనో ఒక రబ్బీ ఏమంటాడంటే, ద లీస్ట్ చారిటీ, ఇది చేస్తే పరలోకంలో డబ్బులే రావు, మనకి ఉన్న డబ్బులు పోతాయి. ఏమన్నా లీస్ట్ చారిటీయే, సేవే. అంటే ఐ మీన్ చారిటీ చేయడం అంటే దానం చేయడం, లేకపోతే హెల్ప్ చేయడం. ఓకే, చారిటీ అంటే బైబిల్ మీనింగ్ వేరే, నాట్ జస్ట్ మనీ. ఏది చేసినా చారిటీ చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు. కానీ పాయింట్ ఏంటంటే, లీస్ట్ చారిటీ అని దేని అంటామంటే గివర్ అండ్ రిసీవర్. ఎవరిచ్చారో తీసుకున్నోడికి తెలుసు, ఎవరిచ్చారో తీసుకున్న, ఎవరికి ఇచ్చాడో ఇచ్చినోడికి తెలుసు. ఇదట అత్యంత లీస్ట్ చారిటీ. పాస్టర్ గారు, మా పేరు అనౌన్స్ చేయరా అంటారు. నేను మీ మేలు కోసమే, మీ పరలోకంలో మీ ధనం కోసమే అనౌన్స్ చేయట్లేదు. అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్తాను ఈ మాట, దిస్ ఇస్ నాట్ అ జోక్, సీరియస్గా అంటున్నా ఈ మాట. ఏదో ఊరికే సమర్థించుకోవడం కోసం చెప్పే మాట కాదు. నువ్వు చేసింది ఇచ్చినోడు తీసుకున్నోడు వాళ్ళిద్దరికి ఒకరికొకరికి తెలిసింది అనుకోండి, దట్ ఈస్ ద లీస్ట్ చారిటీ. చారిటీ బట్ లీస్ట్, దానివల్ల ఏం డబ్బులు రావు. చారిటీ చేస్తే అదే యేసు ప్రభు నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? మీరు ధర్మము చేయనప్పుడు ఏం చేయాలట? కుడి చేతితో చేసేదాన్ని నీ సొంత చేతికే తెలియకూడదు అంటాడు. నీ చేతికే తెలియకుండా చేయమంటాడు. చూడండి ఒకసారి. అంటే ధర్మము చేయనప్పుడు లేదా చారిటీ చేయనప్పుడు ఇచ్చేవాడు తీసుకునేవాడు ఒకరికొకరికి తెలియకూడదు. యాక్చువల్గా ఇచ్చేవాడు తెలియకూడదు, తీసుకునేవాడికి తెలియకూడదు. అంటే అప్పుడు ఏమవుతుందంటే, నేను ఇచ్చాను అనే ఒక ఏమంటారు సుపీరియర్ కాంప్లెక్స్ ఒకటి వస్తుంది, తీసుకున్నవాడేమో నేను తీసుకున్నాననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అవి రెండు రాకుండా చారిటీ. అందుకనే యోసేపు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు పరలోకంలో తన నెక్స్ట్ లైఫ్ కోసం. ఓకే, చీమకు మైక్ పెట్టి, ఇంత పెద్దదాన్ని చీమ తనకంటే 50 రెట్లు పెద్దదాన్ని మోసుకొని పోద్ది. అంటే తన బాడీ వెయిట్ కన్నా, ఓకే, 50 కిలోలు నువ్వు వెయిట్ ఉంటే ఇంటూ 50 టైమ్స్ అంటే ఎంత అయింది? 2500 kgs వెయిట్ని ఎత్తుతాం మనం. ఛాంపియన్లు కూడా లేరు. ఓకే, అంత ఎత్తుకొని మనం పోలేం, కానీ చీమ అయితే మోసుకొని పోతుండే. అలా పోతుంటే ఏమంటాం తెలుసా? నీకు పిచ్చా, నువ్వు ఎంతసేపు ఉంటావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు కదా అంటే అదేమంటుంది తెలుసా? నో, దీన్ని స్టోర్ చేయాలి. మేము ఏం చేయాలి? స్టోర్ చేయాలి. స్టోర్ చేసి ఎవరు తింటారు? ఇది నెక్స్ట్ సీజన్ ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడు అది బయటకు వచ్చి తిరగడానికి అవకాశం ఉండదు. ఓకే, అది సమ్మర్లోనే పని చేస్తుంది. అది ఓకే, అది తిరిగి అన్ని మోసుకెళ్ళి లోపల పెట్టుకుంటుంది. ఆ నెక్స్ట్ సీజన్ దాకా నువ్వు బతుకుంటావా అని అడిగామనుకోండి, ఉంటుంది అది. దాని బతుకెంతో దాన్ని అయినా మరి ఎందుకు మోసుకెళ్తున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు? నెక్స్ట్ లైఫ్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. సో ఇది కూడా అంతే, చారిటీ చేయడం ఇవన్నీ కూడా వీఆర్ నాట్ లివింగ్ జస్ట్ ఫర్ దిస్ లైఫ్. అందుకే ఒక మాట రాసి ఉంటుంది కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, మీరు ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే విశ్వాసం ఉంచితే మీ అంత దౌర్భాగ్యం ఇంకెవరు లేరు అంటాడు. అదేం పాస్టర్ గారు తిడుతున్నారు మీరు? నేను కాదు, పౌలే తిట్టాడు అక్కడ. చదవండి ఒకసారి మాట. ఉందా మాట? దొరికిందా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఈ
జీవితకాలం మట్టుకే ఈ జీవితకాలం మట్టుకే మనము మనము క్రీస్తు యేసునందు నిరీక్షణ ఉంచిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. సేమ్ వర్డ్ వాడనా, నేనేం కొత్తదేం వాడలేదుగా, ఎక్స్ట్రా ఉన్నదే వాడాను. దౌర్భాగ్యులు అని ఎవరిని అంటున్నాడు? ఈ జీవితం గురించి ఆలోచిస్తూ, ఓకే ఇప్పుడు బతికితే చాలు పాస్టర్ గారు, ఈ రోజు ఉంటే చాలు పాస్టర్ గారు. నో, నేను మాట్లాడేది పరలోకంలో ధనం సంపాదించుకొని నీ నెక్స్ట్ లైఫ్ కోసం సిద్ధపడు. చీమ అదే చేస్తుంది, నెక్స్ట్ లైఫ్ కోసం బతుకుతుంది. అది ఉంటుందా లేదా, నేను బానిసం, నా కెరీర్ లేదు, నా ప్రొఫెషన్ ఏమైపోతుందో తెలియదు, నా ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, ఇవన్నీ టెన్షన్ లేవు మాకు. నెక్స్ట్ లైఫ్ కోసం బతుకుతున్నా. సో చారిటీ చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటే పరలోకంలో నీ ఇంక్రిమెంట్ పెరిగిపోతాయి, నీ ఇంక్రిమెంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హైకి వచ్చినప్పుడు అవన్నీ లెక్క పెడతాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది. మీరెవరు వినే ఓపిక మూడ్లో లేరు కాబట్టి జస్ట్ వర్డ్ చెప్పేసి ముగిస్తాను. క్షమించడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫర్గివ్నెస్ అనండి ఒకసారి. చాలా టఫ్ జాబ్, కానీ మీరు చేస్తే జాక్పాటే. ఎవరు లేరు ఇక్కడ. ఎంతమందికి వినపడుతుంది నా మాట? క్షమిస్తే ఏమొస్తుంది? అనాలి గట్టిగా, జాక్పాట్. అన్నీ మామూలుగానే చెప్తున్నాను నేను, ఓకే? అంటే ఏదో లేని నేను చెప్పట్లేదు. క్షమించు చూడు, నీకు అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వు క్షమించి చూడు, జాక్పాట్ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. భూమి మీద నీకు ఇమ్మీడియట్గా ఏం కనిపించకపోవచ్చు, బట్ పరలోకంలో మాత్రం జాక్పాట్. అది ప్రాక్టీస్ చేస్తున్నాడు యోసేపు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను కానీ, ఎందుకంటే వినే మూడ్ లేకపోతే చెప్పేది వేస్ట్. ఓకే, అందరూ లేచి పెడదాం, ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. క్షమించడం ప్రాక్టీస్ చేస్తే పరలోకంలో ధనం సంపాదించుకోవచ్చు. కేవలం దశం భాగాలు ఇస్తేనో కాదు, కేవలం పాస్టర్ గారికి కానుకలు ఇస్తేనో మన పరలోకంలో ధనం పెరగదు. ఇవన్నీ అసలైనవి. అందరూ లేచిన పెడదాం. దేవునికి స్తోత్రం. అలానే కానుకలు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. ఇంకొక పాయింట్ ఉంది చెప్పాల్సింది. అదేంటంటే అది కూడా చెప్పేస్తాను. దేవుని కార్యక్రమాలు, దేవుని సంఘ కార్యక్రమాలు ఏవైతుంటాయో వాటిలో మనం ఇన్వాల్వ్ అయ్యేది కూడా మనకు క్రెడిట్ అవుతుంది. సేవలో ఇన్వాల్వ్ అయ్యేది కూడా మనకి హెల్ప్ చేస్తుంది, మనకి క్రెడిట్ అవుతుంది. ఓకే, అంటే ఇంకోటి, ఆ సంఘ సమయాలు, సంఘ సహవాసాలు, ఆ సంఘ సమయానికి మనం ఇచ్చే వాల్యూ, అది మనకు క్రెడిట్ అవుతుంది. ఓకే, అది కూడా మనదే. అది కూడా పరలోకంలో కానీ ఇమ్మీడియట్గా నేను చెప్పినవన్నీ చేసి రేపు పొద్దున్నే ఫోన్ చేసి పాస్టర్ గారు అస్సలు డబ్బులు రాలేదని అనకండి. ఇమ్మీడియట్గా మీకు కనబడకపోవచ్చు, బట్ మీ హెవెన్లీ కరెన్సీ, హెవెన్లీ అకౌంట్స్ మాత్రం ఫుల్ అవుతాయి. తలలో ఉంచి కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏదైనా జరగగానే ఎవరి మీద ఒకరి మీద కోప్పడిపోతాం, ఎవరి మీద ఒకరి మీద నిందలేసేస్తాం, ఎవరి మీద ఒకరి మీద పడిపోతాం. కానీ అసలు విషయం ఏంటంటే ఇది కూడా నా మేలుకే కదా నువ్వు చేసింది, ఎందుకు చేసావో, ఇందులో ఏం మేలు దాచావో అని దేవుని మీద నమ్మకం ఉంచిన వారి కోసం పరలోకంలో ధనం ఎదురు చూస్తూ ఉంది. అయ్యా ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సమస్తం నా మేలుకే కదా, సమస్తము నా కోసం సమకూడి జరుగుతున్నాయన్న మాటను బట్టి మీకు వందనాలు. ఎప్పుడు నమ్మకంగా ఉంటే నాకు ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయని ఈరోజు నాకు జ్ఞాపకం చేయబడింది. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. నమ్మకంగా లేని కారణాన్ని బట్టి చాలా డబ్బులు పోగొట్టుకున్నాను నేను. చాలా లాస్లో ఉన్నాం మేము. ఫైనాన్షియల్గా మేము ఇంత లాస్లో ఉండటానికి మా అపనమ్మకత్వమే కదా కారణం. దేవా స్తోత్రం నాయన. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అలాగే వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రం నాయన. ఇదిగో క్రీస్తు గొప్ప నామమున మమ్మను వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు. పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే ఏంటో ఇదిగో స్తోత్రం నాయన. చారిటీ చేయడం గురించి మాట్లాడేందుకు మీకు వందనాలు. ఇదిగో గుప్తంగా, రహస్యంగా, ఇదిగో ఎవరికో మేలు చేయడం కోసం, ఎవరిదో ఒక బిల్ పే చేయడం ద్వారా, ఎవరికో సహాయం చేయడం ద్వారా నా పరలోక ధనం పెంచుకుంటున్నాను మాటను బట్టి మీకు వందనాలు. ఈ భూమి మీద నేను ధనం సంపాదిస్తే అక్కడ చిమ్మట దొంగిలించబడుతుందని, పరలోకంలో ధనాన్ని ఎవ్వరు ఎత్తుకెళ్ళరన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన.
దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. యోసేపును మా ముందు ఉంచినందుకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా నాయన ప్రభా, ఎవరెవరైతే సమాధానకర్తలుగా సంఘంలో ఉన్నారో, సంఘానికి తీసుకొచ్చేవారు, సంఘానికి కనెక్ట్ చేసేవారు, ఇద్దరి మధ్య సమాధాన పరిచేవారు, ఎదిగో గొడవల్ని సద్దుమణిగే చేసే విధంగా ఎదిగో ఒకరినొకరు సమాధాన పరిచేవారు ఎవరైతే ఉన్నారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు ధనమును వారికి విస్తారంగా దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. ఈరోజు మీ మాటను బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాచి కాపాడి భద్రపరిచి ఇంతవరకు మమ్మను నడిపించినందుకు మీకు వందనాలు. ఈ లాస్ట్ బట్ వీక్లోకి మమ్మల్ని నడిపించారు. పరలోకంలో ధనం సంపాదించుకోవడం అనే దాన్ని ఎదిగో వాక్యానుసారంగా క్రీస్తు యేసు మాటను బట్టి అర్థమయ్యే విధంగా మాకు వివరించినందుకు మీకు వందనాలు. ఈరోజు మేము తీర్మానం చేసుకుంటున్నాం, ప్రతి అన్ఫర్గివ్నెస్ని బట్టి మేము మైనస్లోకి వెళ్ళిపోయాం నాయన. ఇదిగో ప్రతి చిరాకు, కోపము, విసుగును బట్టి మేము మైనస్లోకి వెళ్ళిపోయాం, అప్పుల్లో ఉన్నాం. ఈరోజు ఫైనాన్షియల్గా మేము ఎలా దీవించబడాలో కరెక్ట్గా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి వివరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం విన్న ప్రతి కుటుంబం దీవించబడునుగాక. మీ సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.